ప్రియమైన దేవుని సంగమా, శ్రద్ధగా దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించుకుందాం. యేసుక్రీస్తు వాక్యం బోధించేటప్పుడటండి 3 రకాలైనటువంటి ప్రజల్ని మనసులో పెట్టుకుని బోధించేవాడు. యేసు ప్రభు యోదయ ప్రాంతంలో వాక్యం బోధించినప్పుడు ఒకలాగా, గలిలయ ప్రాంతంలో వాక్యం బోధించినప్పుడు ఒకలాగా, సమరయ ప్రాంతంలో వాక్యం బోధించినప్పుడు ఒకలాగా బోధించేవాడు. నిజమైన సరి అయిన బోధకుడు ఎప్పుడూ కూడా సంఘాన్ని దృష్టిలో పెట్టుకుని బోధించాలి. బాగా చదువుకున్న వాళ్ళకి అలాగే చెప్పాలా, చదువు లేని వాళ్ళకి ఆ స్టాండర్డ్కి దిగి చెప్పాలా. అంతేగాని నేను ఎప్పుడు ఒకేలా చెప్పాలని కాదు. ఈ 3 ప్రాంతాల్లో 3 ప్రజలు. యేసుప్రభు ఏ దేశాలకు వెళ్ళలేదు. ఈ మూడు జిల్లాలు దాటి ఆయన సువార్తకి ఎక్కడికి వెళ్ళలేదు. ఆయన జస్ట్ ఇప్పుడు ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి, కృష్ణ ఎలా ఉన్నాయి చూసారా, ఒకదాని పక్కన ఒకటి. అలాగా యోదయ, సమరయ, గలిలయ. యోదయలోకి వచ్చేటప్పటికి యూదుల్లో కొంచెం క్రీమీ లేయర్ అంతా యోదయలో ఉంటుంది, యెరూషలేములో ఉంటుంది. అంటే బాగా చదువుకున్న వాళ్ళు, విద్యావంతులు, రూలర్స్, పాలకులు అందరూ యోదయలో. దాన్ని అంటుకుని ఉన్న ఊరు సమరయ. సమరయకు వచ్చేటప్పటికి అన్యజనులు అందరూ ఎక్కువ. అన్యజనులు ఉద్దేశించి వాక్యాలు బోధించేవాడు. సమరయ దాటి మరలా గలిలయకు వచ్చేది మళ్ళీ ఆల్ ఇశ్రాయేలీలే. కాబట్టి అది క్రీమీ లేయర్ కాదు, అంతా చేపలు పట్టుకునే వాళ్ళు సామాన్యులు. వాళ్ళకి తగ్గట్టుగా వాళ్ళకి చక్కటి ఉపమానాలతో వాళ్ళకి బోధించేవాడు. అందుకనే యేసు ప్రభు వాక్యం పండితుడి దగ్గర నుంచి పామరుని వరకు అందరికీ హృదయంలో పెనట్రేట్ అయిపోతూ లోపలికి వెళ్ళిపోతూ ఉంటుంది. ఇక్కడ యోదయ ప్రాంతానికి వచ్చినప్పుడు, యెరూషలేం ప్రాంతానికి వచ్చినప్పుడు అంత క్రీమీ లేయర్, రిచ్ ఇంటలెక్చువల్ వెల్వర్స్డ్ రూలర్స్. యెరూషలేము దేవాలయంలో రాజకీయాలన్నీ తిప్పే వాళ్ళందరూ అక్కడే ఉంటారు, ఆ యోదయ యెరూషలేములో. అక్కడ మెయిన్లీ 3 రకాలైనటువంటి విశ్వాస జీవితం కలిగిన వారు ఉంటారు. ఆ 3 రకాలని దేవుడు యేసుప్రభు మైండ్లో పెట్టుకుని వాక్యం బోధించి ఫుల్ ఇచ్చేసేవాడు వాళ్ళకి. ఒకలో పరిసయ్యులు, చెప్పండి. 2 శాస్త్రులు కాదు, శాస్త్రుల్లోని ఈ రకాలు ఉంటాయి. వీళ్ళందరూ ఇశ్రాయేలు శాస్త్రులు, వీళ్ళందరూ ఉంటారు. అందులో విశ్వాసాన్ని బట్టి డివైడ్ అయిపోయిన వాళ్ళు 3 రకాలు. ఒకలో పరిసయ్యులు, 2 సద్దూకయ్యులు, వెరీ గుడ్. 3 హేరోదీయులు. ఎవరండి? హేరోదీయులు. చెప్పండి. మొట్టమొదటిది ఏంటి? పరిసయ్యులు. రెండోది ఏంటి? సద్దూకయ్యులు. 3వ గ్రూప్ ఏంటి? హేరోదీయులు. ఈ 3 గ్రూపులు. ఈ 3 గ్రూపుల్ని యేసుప్రభు ఒక్క మాటతో తెలిసిపాడేశాడు. ఈ 3 గ్రూపులు ఒక పేరు పెట్టాడు. ఏంటో తెలుసా? పులిసిన పిండి. పరిసయ్యులు, సద్దూకయ్యులు, హేరోదీయులను పులిసిన పిండి విషయంలో జాగ్రత్తగా ఉండండి. కాబట్టి ఈరోజు మన ప్రసంగం ఏంటంటే, రిమూవ్ ద లీవెన్ అండ్ రిసీవ్ ద లైఫ్. పులిసిన పిండిని ఇంగ్లీష్లో లీవెన్ అంటారు, LEAVEN, లీవెన్ అంటారు. రిమూవ్ ద లీవెన్ అండ్ రిసీవ్ ద లైఫ్ అంటే మనలో ఉన్న పులిసిన దాన్ని తీసేద్దాం, దేవుని యొక్క జీవాన్ని సంపూర్ణంగా పొందుకుందాం. రిమూవ్ ద లీవెన్ ఫ్రమ్ అస్ అండ్ రిసీవ్ ద లైఫ్ ఫ్రమ్ ద లార్డ్. చదవండి ఆ మాట. మత్తయి సువార్త 16వ అధ్యాయము 6వ వచనం. మత్తయి సువార్త 16వ అధ్యాయము 6వ వచనం. అప్పుడు యేసు వెళ్తుందా? కరెక్ట్గానే అదేంటి చూడొచ్చింది. చూచుకొనుడి, పరిసయ్యులు సద్దూకయ్యులు అనువారి పులిసిన పిండిని గూర్చి జాగ్రత్త పడుడని వారితో చెప్పెను. ఇక్కడ యేసు ప్రభు అన్న మాట ఏంటండి? అప్పుడు యేసు చూచుకొనుడి, పరిసయ్యులు సద్దూకయ్యులు అనువారి పులిసిన పిండిని గూర్చి జాగ్రత్త పడుడని వారితో చెప్పాను. ఇక్కడ పరిసయ్యులు సద్దూకయ్యులు అన్నాడు. నెక్స్ట్ వచ్చిన తర్వాత ఇంకొక సందర్భంలో హేరోదీయులను కూడా కలిపాడు వాళ్ళతో. వీళ్ళని పులిసిన పిండి అన్నాడు యేసయ్య వీళ్ళని. పులిసిన పిండి విషయంలో జాగ్రత్త ఎందుకండి అంటే, అదే మాటను తీసుకుని పౌలు గారు ఆయన ప్రసంగంలో పులిసిన పిండి ఏం చేస్తుందో చెప్పాడు ఆయన. గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 9వ వచనం. Galatians chapter 5 and verse 9 says,
పులిసిన పిండి కొంచెమైనను పులిసిన పిండి కొంచెమైనను ముద్ద అంతయు పులియచేయును. మొత్తం పిండి అంతటిని పులి చేయను. కాబట్టి నీ పిండి అంతా పాడైపోకుండా ఉండాలంటే ఆ పులిసిన దాన్ని తీసి పక్కన పడేయి, కలపొద్దు కతిమ దానితో అని పౌలు భక్తుడు చెప్తున్నాడు. కాబట్టి ప్రియులరా, మొత్తం పిండి నాశనం కాకుండా ఉండాలి అంటే ఆ పులిసిపోయిన దాన్ని మంచి పిండితో కలవకుండా చూడడమే నీ పని. కాబట్టి ఈ వాక్యం ధ్యానించినప్పుడు అసలు పులిసిన పిండి అంటే ఏంటో తెలుసుకోవాలి. అసలు పులిసిన పిండి ఎక్కడ ఉంటుందో తెలుసుకోవాలా, ఇందులోంచి తీసేయాలో తెలుసుకోవాలా. ముందుగా మెయిన్ పులిసిన పిండిని 3 ఏరియాస్లోంచి తీసేయాలి. 3 ఏరియాస్లోంచి. ఒకటి, నాలో ఉన్న పులిసిన పిండి ఏంటో నేను తెలుసుకుని దాన్ని తీసేస్తే నా యొక్క లైఫ్ దేవుని యొక్క జీవాన్ని పొందుకొని ఫలిస్తుంది. నాలో ఉన్న పులిసిన పిండిని నేను తీసేయగలిగితే దేవుని జీవము నాలో ఫలిస్తుంది. రెండవదిగా, నా కుటుంబంలో ఉన్న పులిసిన పిండి ఏంటో అనే దాన్ని జాగ్రత్తగా నేను ఐడెంటిఫై చేసి నా కుటుంబంలో పులిసిన పిండిని తీసేస్తే నా కుటుంబం దేవుని జీవాన్ని పొందుకొని ఫలిస్తుంది. మూడవదిగా, సంఘములో ఉన్న పులిసిన పిండి ఏంటనేది ఐడెంటిఫై చేయగలిగి దాన్ని తీసేయగలిగితే సంఘము దేవుని జీవాన్ని పొందుకుంటుంది. వీ నీడ్ టు ఐడెంటిఫై ద లీవన్ ఇన్ అవర్ లైఫ్. మన జీవితంలో ఉన్న లీవన్ ఏంటి? పులిసిన పిండి ఎప్పుడు కూడా ఎక్కువ ఉండదు, చిన్నదే ఉంటుంది. అలాగే పెద్ద పెద్ద డిజాస్టర్స్ అన్నీ కూడా చిన్న చిన్న పాపాలతోనే స్టార్ట్ అవుతాయి. పెద్ద పెద్ద నాశనాలన్నీ కూడా చిన్న చిన్న తప్పులతోనే స్టార్ట్ అవుతాయి, చిన్న చిన్న పాపాలతోనే స్టార్ట్ అవుతాయి. ఆ చిన్న చిన్న పాపాన్ని కనుక మనం ఎంటర్టైన్ చేసామంటే ఏ స్మాల్ కాంప్రమైజ్ లీడ్స్ టు ఏ బిగ్ డిజాస్టర్. చిన్న కాంప్రమైజ్ నాకు బాగా గుర్తు. ఇంకా నేను డిగ్రీ ఫస్ట్ ఇయర్ చదువుకుంటున్నప్పుడు కొంచెం 100 మంది స్టూడెంట్స్లో సిగరెట్ మందు తాగేవాళ్ళు 4-5 ఉండేవారు మొత్తం 100 మందిలో. అయితే ఈ 4-5 కూడా పొగ రింగిల్ కింద ఎలా ఊదాలో చూపించేవారు. అంటే పఫ్ సిగరెట్ తీసుకుని ఆ పఫ్ ఇలా ఊదాలి, అలాగా నోట్లోంచి పీల్చుకుని ముక్కులోంచి ఎలా ఊదాలా, దాన్ని రింగిల్ కింద స్మోక్ రప్పించాలా. అదేమైంది పక్కన వాళ్ళకి నేను ఒక ట్రై చేస్తాను, నేను ఒక రింగ్ రప్పిస్తాను అని చెప్పి ప్రక్కన వాళ్ళు సిగరెట్ అలవాటు లేదు, కాకపోతే ఆ ఫన్ను ఎంజాయ్ చేయాలా. మందు అలవాటు లేదు, బీర్ తాగితే మంచి బాడీ వస్తుందిరా, మంచి చామింగ్ వస్తుంది, ఉత్తిదే ఏమీ లేదు, నథింగ్. అయితే వీళ్ళు ఏంటంటే టు ఆనర్ ద పార్టీ, టు ప్లీజ్ హిస్ ఫ్రెండ్, అక్కడ అందరినీ సంతోషపరచడానికి, ఫ్రెండ్ని సాటిస్ఫై చేయడానికి సరదాగా వారికి తెలుసు వారు చేస్తున్న తప్పని కొంచెం కాంప్రమైజ్ అవుతారు. కొంచెం కాంప్రమైజ్ అయ్యి కుదురుండాల, డిసిప్లిన్గా ఉండాలి, పిల్లలు అటు ఇటు తిరగకూడదు. దేవుని సన్నిధిలో వెంటనే పిల్లలు అల్లరి చేత పట్టుకెళ్ళిపోవడం బయటికి, రైట్. ఎప్పుడైతే ఫ్రెండ్ని సంతోషపరచడానికి కొంచెం కాంప్రమైజ్ అవుతామో ఆ కాంప్రమైజ్ ఏమో తెలుసా? నా ఫస్ట్ ఇయర్లో సరదాగా నేర్చుకున్న వారు ఫైనల్ ఇయర్కి వచ్చేటప్పటికి దానికి ఎడిక్ట్ అయిపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు, బానిసలు అయిపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. రీసెంట్గా బానిస అయిపోయి హార్ట్ అటాక్తో చచ్చిపోయిన ఫ్రెండ్స్ చాలామంది ఉన్నారు నాకు. మంచి ఆరోగ్యవంతులు సిగరెట్కి చైన్ స్మోకర్ అయిపోయారు. అప్పటి వరకు వాళ్ళు సిగరెట్ వాసనే పడిన వాళ్ళు, డిగ్రీ ఫస్ట్ ఇయర్లో సిగరెట్ వాసనే వాళ్ళకి పడదు, సరదాగా ఫన్కి తీసుకున్నారు. ఆ ఫన్ అలా డిజాస్టర్ అయిపోయి పెళ్లి చేసుకుని పిల్లలకని చచ్చిపోయారు. అది సిగరెట్ అవ్వు, మందు అవ్వు, లేకపోతే ప్యాకెట్ అవ్వు, లేకపోతే వ్యభిచారం అవ్వు, ఏదన్నా సరే చాలా చిన్నగా స్టార్ట్ అవుతుంది పాపం మన జీవితంలో. అందుకే అదే అంటున్నా, అదే పులిసిన పిండి. చిన్న కాంప్రమైజ్, చిన్న అబద్ధం. వైట్ లైస్ అంటారు చూసారండి? వైట్ లైకి బ్లాక్ లైకి తేడా ఏంటి? ఏమీ లేదు, రెండు అబద్ధాలే. వైట్ లై అంటే సరదాగా మామూలుగా
ఈవెన్ వైట్ లై విషయంలో కూడా మనం జాగ్రత్తగా ఉండాలి. వైట్ లై వన్ డే ఇట్ విల్ బికమ్ ఏ బ్లాక్ లై అండ్ అవర్ లైఫ్ విల్ బికమ్ ఏ లయర్. వీ బికమ్ లయర్స్. అనగా సరదాగా ఆడిన అబద్ధము తర్వాత ఏమవుతుంది? నిజంగా అబద్ధాలు ఆడేలా చేస్తుంది. తర్వాత ఏమవుతుంది? ఆ అబద్ధం వల్ల మోసపు జీవితంలోనికి మనల్ని నడిపించేస్తుంది. అబద్ధపు బ్రతికైపోద్ది, అబద్ధపు జీవితం అయిపోద్ది. చిన్న దాంట్లో మనం మేలుకోవాలి, చిన్న విషయంలోనే మేలుకోవాలి. ప్రభువా నన్ను మేలుకొలుపు నాయన, నన్ను మేలుకొలుపు ప్రభువా. ఈ ముగ్గురిని నేను మీ ముందు పెడుతున్నా. యేసు ప్రభు బోధించిన ముగ్గురిలో పరిసయ్యుల్లోనూ సద్దూకయ్యుల్లోనూ హేరోదీయుల్లోనూ ఉన్నవే ఈరోజు మన సంఘంలో కూడా కనబడతాయి, మన జీవితంలో కూడా కనబడతాయి. వ్యక్తిగతంగా ఒక్కొక్కరిలో ఒక్కొక్క పులిసిన పిండి. చెప్పండి, ఇప్పుడు పరిసయ్యుల్లో ఉన్న పులిసిన పిండి ఏంటి? వాట్ ఈస్ ద లీవెన్ ఇన్ ద ఫారిసీస్? ద లీవెన్ ఇన్ ద ఫారిసీస్ కాల్డ్ ఎస్ హిపోక్రసీ. పరిసయ్యులలో ఉన్న పులిసిన పిండి ఏంటంటే వేషధారణ. పరిసయ్యుల్లో ఉన్న పులిసిన పిండి ఏంటి చెప్పండి? వేషధారణ. దే ఆర్ ఫేర్ ఎక్స్టీరియర్ అండ్ ఫౌల్ ఇంటీరియర్. పైకి చాలా గాడ్లీ అపీరెన్స్ ఉంటుంది, భయభక్తులు కలిగిన రూపం ఉంటుంది. ఆ రూపము, ఆ భక్తి చూస్తే ఎంత ప్రేమ కలిగినోడు, ఎంత పరిశుద్ధుడు, ఎంత యథార్థవంతుడు, ఎంత నీతిమంతుడు ఉంటుంది. కానీ మన దేవుడు అని యెహోవా మన యాక్షన్స్ని చూసే దేవుడు కాదు, ఇంటెన్షన్స్ని చూసే దేవుడు. మన క్రియలు మాత్రమే చూసే దేవుడు కాదు, క్రియలు వెనక ఉద్దేశాలను చూసే దేవుడు. మన పనులు చూసే దేవుడే కాదు, మన హృదయాన్ని చూసే దేవుడు. అందుకనే యేసుప్రభు అటువంటి వారిని చూసేమని తెలుసా? ఓరి బాబు, ఎవడన్నా గిన్నె వెలుపటే కడగడరా బాబు. నిజంగా నువ్వు శుభ్రమైన నీళ్ళు తాగాలంటే, శుభ్రమైన తిండి తినాలంటే, నువ్వు తినే గ్లాస్, ఆ ప్లేటే కానీ గిన్నె కానీ ముందు ఏం కడగాల? లోపల కడగాలి. చెప్పండి, వీళ్ళు ఏం చేస్తారంటే బయటే కడుగుతున్నారట. ఇప్పుడు చెప్పండి, మనం తాగే గ్లాసు లోపల కడగాల, బయట కడగాల? గట్టిగా రెండూ కడగాల. లోపల కడగాలి, బయట కడగాలి. కానీ ఎప్పుడన్నా మీరు గమనిస్తారు, మీకు మనందరూ చేసేవాళ్ళమే, అది కడిగిన గ్లాస్ అయినా మరలా తాగేటప్పుడు ఏం చేస్తామంటే కొంచెం నీళ్ళు సిల్ల అలా పడేస్తాం. అదేనా? అది ఆల్రెడీ కడిగేసిన గ్లాసు, తుడిసేసిన గ్లాసే. మనకు ఒక అలవాటు, మళ్ళీ అందులో కొన్ని నీళ్ళు వేసుకుని నేను డస్ట్ అయిన అలా పడేస్తాం. అంటే లోపల కడుగుతున్నాం, బయట కడుగుతున్నావా? బయట అంతా మరీ అంత చాదస్తంగా బయట కడగక్కర్లేదు. కానీ పరిశీలన గురించి ఏమన్నాడు యేసయ్య? మీరు బయట మాత్రం షైనింగ్ రప్పించేస్తున్నారు రా బాబు, మీరు యు ఆర్ ఏ వైట్ వాష్ టామ్స్ అన్నాడు యేసయ్య. అనగా సున్నం కొట్టిన సమాధులు. మీ అపీరెన్స్ చూసినట్టు ఎవడో కూడా మీలో ఎంత కుళ్ళు, కుతంత్రం, అపవిత్రత, రహస్య జీవితం ఉంటుందని ఎవడు ఊహించడు రా బాబు. ఏటి బ్రతుకు అని తిడుతున్నాడు యేసయ్య. చదవండి అన్నమాట. మత్తయి సువార్త 23వ అధ్యాయము, మత్తయి సువార్త 23వ అధ్యాయం 25-26 వచనాలు మనం చూసినట్లయితే, అయ్యో వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా, మీరు గిన్నెయు పళ్ళెమును వెలుపట శుద్ధి చేయుదురు కానీ అవి లోపల దోపుతోనూ అజితేంద్రియత్వముతోనూ నిండియున్నవి. చదువు. గ్రుడ్డి పరిసయుడా, గిన్నెయు పళ్ళెమును వెలుపల శుద్ధి అగునట్లుగా ముందు వాటి లోపల శుద్ధి చేయుము. ముందు దాని లోపల శుద్ధి చేయి. ఇప్పుడు గిన్నె అంటే ఎవరది? ఆ వెసలు ఎవరు? మనమే. నీ పైన బాడీకి ఉన్న డెకరేషన్ ముందు పక్కన పెట్టు, తయారవ్వద్దు అనట్లేదు. అంతకంటే నువ్వు బ్యూటిఫై చేయవలసింది నీ హార్ట్ని, నీ హృదయాన్ని శుభ్రం చేయి, నీ హృదయాన్ని అందంగా మార్చు, నీ హృదయాన్ని నిష్కలంకంగా మార్చు, నీ హృదయాన్ని నా దృష్టికి అందంగా చూపించు. ఆ తర్వాత నువ్వు పట్టు చీర కట్టుకుంటావో, సూట్ వేసుకుంటావో తర్వాత. అందుకనే లవదైక్య సంఘాన్ని ఏమని తిట్టాడు తెలుసా? నీ దృష్టికి నువ్వు ధనవంతుడవు, నా దృష్టికి నువ్వు దిగంబరివి. సార్దీసులు ఉన్న సంఘాన్ని ఏమని తిట్టాడు? నీ దృష్టికి నువ్వు జీవించుచున్నావు, నా దృష్టికి నువ్వు మృతుడవు, చచ్చినోడితో సమానం నువ్వు. అంతకన్నా ఇంకేంటి? యు థింక్ యు ఆర్ ఫైన్, యు ఆర్ సేఫ్, బట్ ఇన్ మై సైట్ యు ఆర్ ఎ డెడ్ మ్యాన్. నీ దృష్టికి నేను అందమైన బట్టలు కట్టుకున్నా, కానీ నేను నిన్ను చూసినప్పుడు నువ్వు నాకు ఎలా కనబడుతున్నావు? నెకెడ్, దిగంబరిగా కనబడుతున్నావు. దిక్కు లేనోడు, బట్టలు లేనోడు, రోడ్డు పక్కన పడి ఉన్నవాడు ఎలా ఉంటాడు అలా కనబడుతున్నావు నువ్వు. కానీ నేను పట్టు చీర కట్టుకున్నాను, నగలేసుకున్నాను నువ్వు అనుకుంటున్నావు. అది నేను చూడనయ్యా, నీ ఎక్స్టర్నల్ అపీరెన్స్ నేను చూడను అంటున్నాడు ప్రభు. ఈరోజు
ప్రభు మనందరితో మాట్లాడుతున్న ఈ మాటలను సీరియస్గా తీసుకుందాం. మన దృష్టికి మనం పరిశుద్ధంగా ఉంటున్నామా, దేవుని దృష్టికి పరిశుద్ధంగా ఉంటున్నామా, లేక సంఘం దృష్టికి పరిశుద్ధంగా ఉండాలని బిల్డప్ ఇస్తున్నామా? అననీయ సఫీరాని తీసుకోండి. వాళ్ళ ఆస్తి అమ్మారు, కొంచెం దాచుకున్నారు, కొంచెం దేవుని సన్నిధికి ఇచ్చారు, తప్పులేదు. కానీ వాళ్ళు వచ్చినప్పుడు ఏం చేశారు? మా ఆస్తి అంతా తెచ్చేసామన్నారు. పేతురు అన్నాడు, ఎవడమ్మా అన్నాడు, నిన్ను ఎవడేమన్నాడు? నువ్వు ఇవ్వకపోతే నేను ఎవడు ప్రశ్నిస్తాడు? నువ్వు ఇచ్చిన తర్వాత అబద్ధం ఆడి ఎందుకు ఇస్తున్నావు? నువ్వు పరిశుద్ధాత్మని నువ్వు దుఃఖపరచట్లేదా? ఎందుకు అబద్ధం ఆడుతున్నావు? ఇంతేనా అంటే అబద్ధం ఆడాడు, అక్కడికక్కడే గుండాకి చచ్చిపోయాడు. తన భార్యతో కూడా అబద్ధం ఆడిచ్చాడు, నేను ముందు వెళ్ళిపోతాను, తర్వాత నువ్వు రా, నువ్వు కూడా ఇదే మాట మీద నిలబడి అన్నాడు. అతను పాతి పెట్టడానికి తీసుకెళ్లారు, ఆ భార్య వచ్చి అదే అబద్ధం ఆడింది, ఆమె అక్కడే చచ్చిపోయింది. అక్కడ ఏమన్నా తెలుసా? ఆ దెబ్బతో సంఘంలో ఏం కలిగిందట? భయము కలిగిన. మరలా ఎవడా తప్పు చేయలేదు. గమనించండి ప్రియులారా, వీళ్ళకి ఏంటంటే దే ఆర్ ద పీపుల్ ప్లీజర్స్, దే నెవర్ కేర్ టు ప్లీజ్ గాడ్. నేను దేవుని సంతోషపరచాలని కాదు, అందరూ చూస్తున్నారా, నా ఆస్తి అంతా ఇచ్చేస్తున్నా, దిస్ మచ్ ఐ లవ్ గాడ్. ఒక ఆయన ఒక ఎంత పెద్ద లెటర్ రాశారు నాకు ఒకసారి, కాకపోతే కింద ఆయన పేరు రాయలే. పాస్టర్ గారు, మన మందిరంలో ఆరాధన అంతా బాగుంటుంది కానండి, నాకు ఒకటే నచ్చలేదండి, ఇది మీరు చదివిన తర్వాత మీరే ఆలోచించి నిర్ణయం తీసుకోండి అన్నారు. నేను అడుగుతాను, ఎవరన్నా మీకు ఏదన్నా ఉంటే కామెంట్స్ ఆర్ కాంప్లిమెంట్స్ నాకు లెటర్ రాయండి, మీరు ఆఫరింగ్ బ్యాగ్లో వేస్తే మన సంఘస్థులు ఎవరైతే పరిచర్య చేస్తారో వారు ఆఫరింగ్స్ లెక్క పెట్టినప్పుడు అటువంటి లెటర్స్ నాకు పంపిస్తారు. ఇదిగోండి ఈ లెటర్ వచ్చిందని. ఆ లెటర్ నేను చదివా. అందులో ఉన్నది ఏంటి తెలుసా? ఆయన బాధ. మన సంఘంలో ఆఫరింగ్స్ ఆ బ్యాగ్స్ వస్తున్నాయి, వేసేస్తున్నాం, కానీ స్పెషల్ ఆఫరింగ్స్ ఇవ్వాలనుకుంటున్నప్పుడు వాళ్ళు మీరు ఫ్రంట్కి పిలిస్తే అప్పుడు మేము స్పెషల్ ఆఫరింగ్స్ తెచ్చేస్తాము, అది పెడితే బాగుంటుంది, అప్పుడు మాకు ఎంకరేజింగ్గా ఉంటుంది అని అన్నారు ఆయన. నెక్స్ట్ సండే చెప్పాను, ఇది చాలా సంవత్సరాల క్రితం, నువ్వు ₹1 కోటి వేసినా నీకు వచ్చిన బ్యాగ్లో పక్కనోడికి కూడా తెలియకుండా వేస్తే వేయి, లేకపోతే వేయొద్దు. వీ డోంట్ ట్రీట్ యూ స్పెషల్, వీ డోంట్ కేర్ హౌ మచ్ యు ఆర్ గివింగ్. వాట్ ఆల్ గాడ్ కేర్స్ ఈజ్ యువర్ cheerful ఆఫరింగ్, బట్ నాట్ బోస్ట్ఫుల్ ఆఫరింగ్. నువ్వు నీ కానుక వెనకాతలు 3 ఉండాల. 1 కృతజ్ఞత, 2 విశ్వాసము, 3 సంతోషం. సంతోషంగా ఇవ్వి, విశ్వాసంతో ఇవ్వి, కృతజ్ఞతగా ఇవ్వి. అంతేగాని ఫ్రంట్కి పిలిపించి అందరూ చూస్తుండగా ఇవ్వాలి అని ఇంటెన్షన్ ఇట్ సెల్ఫే రాంగ్. అలా ఆ ఉద్దేశమే తప్పు. మరి ఆ చర్చిల్లో చేస్తున్నారు కదా, స్పెషల్ ఆఫరింగ్స్ ఇంత ట్రే పెడుతున్నారు కదా, అప్పుడు వాళ్ళందరూ వచ్చినప్పుడు మమ్మల్ని అందరూ చూస్తున్నారు కదా అంటే వాళ్ళు చేస్తే చేయొచ్చు. నేను మాత్రం మన సంఘంలో అది లేదు. నీకు వచ్చిన కానుక నువ్వు ₹10 ఇవ్వి, ₹1 కోటి ఇవ్వి, అందులో సంతోషంగా దేవునికి ఇస్తున్నానని చెప్పి, దేవుని పరిచర్యకి ఇస్తున్నానని చెప్పి ఇవ్వి. అంతేగాని నేను ఇస్తున్న కానుకను, నేను ఇస్తున్న ఆఫరింగ్ని అందరూ రికగ్నైజ్ చేయాలని ఇవ్వద్దు. నా పేరు అది, ఆ ఏసీ నేనే కొన్నాను, దాని మీద నా పేరు రాయండి, ఆ కుర్చీ నేను కొన్నాను, దాన్ని నా పేరు రాయండి. నో. ఒకవేళ మన పితరులు ఆ తప్పు చేస్తే చేశారు గాక, మనం మారాలి. ప్రియమైన దేవుని సంగమా, దట్ ఈజ్ ద స్పిరిట్ ఆఫ్ ఎ ఫారసీ. పరిసేయుని ఆత్మది. పరిసేయుని ఆత్మ ఏంటంటే షో ఆఫ్. సంఘంలో షో ఆఫ్. నేను కాబట్టి ఇంత పరిచర్య చేస్తున్నాను, నేను కాబట్టి ఇంత కాంట్రిబ్యూట్ చేస్తున్నాను, నేను కాబట్టి ఇంత ప్రార్థనాపరుడు అనే షో ఆఫ్. కానీ విషయం ఏంటి, అందులో అతను ఉండదు. అక్కడ ఎవరు షో ఆఫ్ ఉంటుందో వాళ్ళకు ఉన్నది కూడా పోతుంది. కాబట్టి కమాన్, పరిసయ్యుల్లో ఉన్న లివెన్, పరిసయ్యుల్లో ఉన్న పులిసిన పిండి ఏంటి చెప్పండి? వేషధారణ. ఆ వేషధారణ ఏంటి తెలుసా? అందరిలో మంచోళ్ళు అనిపించుకోవాలి, అందరిలో ప్రార్థనా పరులు అనిపించుకోవాలి, అందరిలో భక్తి పరులు అనిపించుకోవాలి. ముందది తీసేద్దాం, మనలోంచి ముందది తీసేద్దాం. దేవుని మందిరానికి ఎలా రావాలంటే ఒక సుంకరి ప్రార్థన చేసినట్టు రావాలి, గుండెలు బాదుకుంటూ, ఐ డోంట్ డిజర్వ్ టు స్టెప్ ఇన్ టు యువర్ శాంక్చురీ లార్డ్. నీ మందిరంలో అడుగడ్డానికి అర్హత లేని వాడిని. నీ మందిరానికి బయలుదేరాను, నువ్వు నన్ను ఎలా చేయకపోతే నేను రాగలనా నాయనా? నువ్వు నన్ను ఎలా చేయకపోతే ఈరోజు మంచం మీద దిగ్గలనా? ఆరోగ్యంతో బెడ్ మీద కాలు కింద ఎట్టగలనా?
నువ్వు నన్ను ఎలా చేసావు కాబట్టి నీ మందిరానికి వచ్చాను నాయన. ఇట్స్ ఆల్ యువర్ మెర్సీ అండ్ యువర్ గ్రేస్. అలా రావాలి తప్ప దాసునిగా రావాలి, కిరీటాలు పక్కన పెట్టి రావాలి. మనందరికీ కొన్ని కిరీటాలు ఉన్నాయి. నేను గవర్నమెంట్ ఎంప్లాయీని, నేను ఐఏఎస్ని, నేను ఐపీఎస్ని, నేను ల్యాండ్ లార్డ్ని, నేను ఎక్స్ వై జెడ్ కిరీటాలు ఉంటాయి. తప్పులేదు, అన్ని కిరీటాలు ఆయన ఇచ్చినాయే. కానీ ఆయన ఇచ్చిన కిరీటం ఆయన దగ్గర పనిచేయవు సుమా. ఆయన ఇచ్చిన కిరీటాలు లోకంలో ఎంజాయ్ చేద్దాం ఆ కిరీటం పెట్టుకొని. పరలోకంలో 24 పెద్దలకి కిరీటాలు ఎవరు ఇచ్చారు? పరలోకంలో 24 పెద్దలు కూర్చుంటే వాళ్ళు కూర్చున్న సింహాసనం ప్రభు ఇచ్చింది, ఇచ్చిన కిరీటం ప్రభు ఇచ్చింది. బట్ ఎట్ ద టైమ్ ఆఫ్ వర్షిప్, ఆరాధన చేసినప్పుడు సింహాసనం దిగిపోయారు, కిరీటం పక్కన పడేశారు. ఎందుకని ఇచ్చిన ఆయన దగ్గర నేను కిరీటం పెట్టడం ఏంటి? ఆయన దగ్గర నేను సింహాసనం మీద కూర్చోవడం ఏంటి? ఆయన దగ్గర నేను సాగిలి పడాలా? దేవునికి స్తోత్రం కలుగునుగాక. మరి ఎందుకు ఇచ్చావు ప్రభు పక్కన పాడేసేయడానికి కిరీటం అంటే, ఈ లోకంలో నా బిడ్డలుగా మీరు కిరీటం పెట్టుకోండి, ఈ లోకంలో నా పిల్లలుగా కిరీటం పెట్టుకోండి. గాడ్ ఈజ్ వెల్ ప్లీజ్డ్ ఇన్ ద వెల్ బీయింగ్ ఆఫ్ హిస్ సర్వెంట్. తన సేవకుని క్షేమమును చూచి ఆనందించు యెహోవా. తన బిడ్డలు బాగుంటే ఆయన ఆనందిస్తాడు, తన బిడ్డల హోదాలో ఉంటే ఆనందిస్తాడు. కానీ ఆ హోదా ఆయన దగ్గరికి వచ్చేటప్పుడు కాదు సుమా. లెట్ us put aside all our క్రౌన్స్. పరిసయ్యులకి అది లేదు. ఒకవేళ అటువంటి ద స్పిరిట్ ఆఫ్ ఫారసీ, పరిసయ్యుని ఆత్మ మనలో పనిచేస్తే, నాకు చూపించు ప్రభు అని దేవుడిని అడుగుదాం. మనలో ఉన్న బలహీనత ఏంటంటే, చాలా పెద్ద బలహీనత ఏంటంటే, భార్యకి భర్త తప్పులు, భర్తకి భార్య తప్పులు బాగా కనబడతాయి. పక్కనోడి తప్పులే మనకు కనబడుతున్నాయి, కానీ మన తప్పులు మనకు కనబడవు. వీఆర్ పూర్ ఇన్ జడ్జింగ్ అవర్ సెల్స్. వీఆర్ పూర్ ఇన్ ఇంట్రాస్పెక్టింగ్ అవర్ సెల్స్. అందుకని దావీదులా ప్రార్థన చేసుకోవాలా. దావీదు, ప్రభువా నా హృదయాన్ని పరిశీలన చేయి, నా తలంపులను పరీక్ష చేయి, నా యందు నీకు ఆయాసకరమైన మార్గం ఏమన్నా ఉంటే నాకు చెప్పు నాయన. అది వాటిని నాలోంచి తొలగించి నన్ను నిత్య మార్గంలో నడిపించి. ఎక్కడుంది? 139వ కీర్తన 23, 24. మనం ప్రార్థన చేయాలి అలాగా. అందుకనే మన తప్పులు మనకు కనబడాలంటే సంఘ ప్రార్థన, కుటుంబ ప్రార్థనలో కాదు, ఏకాంత ప్రార్థనలు అడగండి. నాలో ఉన్న లీవెన్ ఏంటో నాకు చూపించు, నాలో ఉన్న పులిసిన పిండి ఏంటో నాకు చూపించు ప్రభా. అది చిన్నదైనా నా జీవితాన్ని అంతటి మోసం చేస్తుంది కాబట్టి ఆ పులిసిన పిండి తీసే ప్రభు దేవుడిని అడగండి. ఇక రెండో రకం పులిసిన పిండి ఎవరండి? సద్దూకాయలు. చెప్పండి, సద్దూకాయల్లో పులిసిన పిండికి ఏం పేరు పెట్టచ్చు? పరిసయ్యుల పులిసిన పిండికి ఏమో ఏం పెట్టాం? వేషధారణ అని పెట్టాం. మరి సద్దూకాయలు పులిసిన పిండికి ఏమని పెట్టచ్చు? మీరే చెప్పండి. ఆ సద్దూకాయలని ఎందుకు అన్నారు? ఆ సద్దూకాయలు ఎందులో, పరిసయ్యుల నుంచి సద్దూకాయలు ఎందులో డిఫర్ అయ్యారు చెప్పండి? వెరీ గుడ్. వాళ్ళ విశ్వాసం బట్టి మరణం తర్వాత ఒక జీవం లేదంటారు, దేవదూత ఏంజలిక్ మేనిఫెస్టేషన్ లేదంటారు, పరిశుద్ధాత్మను వారు నమ్మరు. అవన్నీ కూడా వాక్యానుసారమే కానీ నమ్మరు. కాబట్టి వాళ్ళ పులిసిన పిండి మనం పెట్టే పేరేంటి తెలుసా? రాంగ్ డాక్ట్రిన్ ఆర్ ఫాల్స్ డాక్ట్రిన్. తప్పుడు సిద్ధాంతం, తప్పుడు బోధ వాళ్ళు ఉంటారు సంఘంలో. అటువంటి పులిసిన పిండిని చాలా జాగ్రత్తగా ఐడెంటిఫై చేయాలా. అటువంటి పులిసిన పిండికి పౌలు గారు అద్భుతమైన పేరు పెట్టారు. పౌలు గారు అటువంటి పులిసిన పిండికి ఏమిటి చెప్పండి? సద్దూకాయలు పులిసిన పిండికి ఏం పేరు పెట్టాం? రాంగ్ డాక్ట్రిన్ అంటే ఫాల్స్ ప్రీచింగ్, తప్పుడు సిద్ధాంతం. ఆ తప్పుడు సిద్ధాంతం రాంగ్ డాక్ట్రిన్కి పౌలు గారు పెట్టిన పేరేంటి తెలుసా? కొరుకుడు పుండె. మన భాషలో మాట్లాడుకుంటే క్యాన్సర్ చూడండి, ఒక బాడీలో ఎక్కడన్నా ఉందనుకోండి, అది అక్కడే ఉంటుందండి. దేన్ని డిస్టర్బ్ చేయకుండా అక్కడే ఉంటుంది, ఉండదా? దానికి అవకాశం ఇవ్వాలే కానీ వెంట్రుకలోకి కూడా వెళ్ళిపోద్ది. బాడీలో ఉన్న ప్రతి ఆర్గాన్లోకి క్యాన్సర్ వెళ్ళిపోద్ది. అలాగే ఫాల్స్ డాక్ట్రిన్ అనేది, తప్పుడు బోధ అనేది సంఘంలోనికి ఒక్కొక్కరు వెళ్ళిపోద్ది. కనుక చాలా జాగ్రత్తగా ఉండదు. కొరుకు పుండు అంటాడు. చదవండి అన్నమాట. అపోస్తుడైన పౌలు తిమోతికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 17వ వచనం. అపోస్తుడైన పౌలు తిమోతికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 17వ వచనం. కొరుకు పుండు ప్రాకినట్టు వారి మాటలు ప్రాకును. కొరుకు పుండు ప్రాకునట్లు పాకును.
వారిలో హుమెనయును ఫిలేతును ఉన్నారు. ఆ టైంలో ఉన్న సహోదరులు ఇద్దరు హుమెనై, ఫిలేతు దేవుని యొక్క వాక్య సత్యము నుండి పక్కకి వెళ్ళిపోయారు. ఈ రోజున కూడా క్రైస్తవ సమాజంలో తప్పుడు బోధలు ఉన్నాయి లేవా? సో మెనీ కల్ట్స్. ఏమంటే ఇప్పుడు మన చర్చిలో వాక్యం వింటూ ఉంటారు, ఏదో ఊరెళ్ళి ఎక్కడికి వెళ్తారు, అక్కడ ఏదో ఒక చర్చికి వెళ్తారు. ఒకవేళ అది రాంగ్ డాక్ట్రిన్ చర్చ్ అనుకోండి, ఈ రోజున రాంగ్ డాక్ట్రిన్ చర్చ్ పుట్టగొడుగులో వెలిసినట్టు వచ్చేస్తున్నాయండి, విపరీతం. దెర్ ఈజ్ నో హెల్ అంటున్నారు, అంతే, నరకం లేదు. ఎప్పుడైనా సరే రాంగ్ డాక్ట్రిన్ బాగుంటుందా, రైట్ డాక్ట్రిన్ బాగుంటుందా? వినసంపుగా. అందుకనే అంటారు కదా పౌలు గారు, వారు దురద చెవులు గలవారై. రెబ్యూకింగ్ వర్డ్స్ అసలు నచ్చదు వారికి. సెలెక్ట్ చేసుకుంటారట ప్రీచర్స్ని. వాళ్ళు దే ఆర్ వెరీ చూసివ్. పలానా అయినా బాగుంటుంది వాక్యం. ఆ వాక్యం కనీసం ప్రసంగంలో 10 జోకులు వేస్తాడు. నెవర్ రెబ్యూక్, మన తప్పుల్ని ఏమీ ఎత్తి చూపించడం. బట్ ప్రసంగం అంతా ప్రాస్పారిటీ ఉంటుంది. నీ కష్టాలు తీరిపోదు, నీ కన్నీరు తీరిపోదు, నీ అప్పులు తీరిపోదు, నీ జబ్బులు తీరిపోదు, అది పోదు. చూస్ చేసుకుంటారు. వాక్యం ఎప్పుడు బైబిల్లో వాక్యము స్పాంజ్ లాంటిది, వాక్యము చల్లటి నీళ్ళు లాంటిది అనలేదు. వాక్యాన్ని దేంతో పోల్చాడు? బండన బద్దలు కొట్టు సుత్తి లాంటిది, కంసాలి వాని చేతిలో సబ్బు లాంటిది, చాకలి వాని చేతిలో సబ్బు, కంసాలి వాని చేతిలో అగ్ని. ఇవన్నీ కూడా కంసాలి చేతిలో అగ్ని. ఎలా ఉంటుంది టచ్ చేస్తే? చాకలి వాని చేతిలో సబ్బు. దాన్ని ఇంగ్లీష్ బైబిల్ ఏమన్నా తెలుసా? ఇట్స్ ఎ స్ట్రాంగ్ డిటర్జెంట్ ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ ఎ ఫుల్లర్ అంటాడు. స్ట్రాంగ్ డిటర్జెంట్, ఏ మరకనన్నా తొలగిస్తుంది. బండన బద్దలు కొట్టు వాని సుత్తు ఎలా ఉంటుంది? మెత్తగా ఉంటుందా? ఎస్. 2 అంచులు గల ఖడ్గం. ఈ పోలికలోనే మనకు అర్థమైపోద్ది వాక్యం ఎలా ఉండాలో. మెత్తగా, సూదింగ్గా, స్మూత్గా, చల్లగా. నో, ఇట్ షుడ్ పెనట్రేట్ ఇన్ టు ద థిక్కెస్ట్ మస్ ఆఫ్ ద హార్ట్. ఇట్ షుడ్ ప్లండర్ ద హార్ట్. మొక్కలు చేయాలి వాక్యం. వాక్యం యొక్క గొప్పతనం ఏంటంటే, నిజమైన సువార్త ప్రకటించే సువార్థికుని వాక్యం వింటే ఆ వాక్యం ఎంత గొప్పతనం ఏంటో తెలుసా? నాలో 100లో 99 సుగుణాలు ఉండి ఏదో ఒక్కటి అరోకొర ఎక్కడో లోపల దాసి ఉందనుకో, వాక్యం ఏం చేస్తా తెలుసా? 99 లేసి దాన్ని పట్టుకుని బయటికి లాగుతుంది. కరెక్ట్గా దాని మీదకి వెళ్ళిపోతే బాణాలు ఫాట్ 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 తగలాల. దట్ ఈజ్ ద ట్రూ వర్డ్ ఆఫ్ గాడ్. నీ 99 సుగుణాలని నిన్ను బట్టి నువ్వు సూపరో, నువ్వు అది, నువ్వు ఇది అనేది వాక్యం కాదు. గాడ్ వాంట్స్ 100% పర్ఫెక్షన్. 90%, 99% కాదు. నేను పరిశుద్ధుని కనుక మీరును పరిశుద్ధులేండి. ఆయన పరిపూర్ణుడు కనుక మీరును పరిపూర్ణులై ఉండండి. 100%, 100% అంతే, నాట్ 99.9. ప్రియమైన దేవుని సంగమా, ఫాల్స్ డాక్ట్రిన్స్ భయంకరంగా ఉంటున్నాయి బయట. ఏదో తప్పు మార్గం వెళ్తారు, తప్పు వాక్యాలకు వెళ్తారు, ఎవరో వింటారు. మరి ముఖ్యంగా ఇంటర్మీడియట్ డిగ్రీ పిల్లలండి, వాళ్ళకి ఏమవుతుందంటే చర్చికి బాగానే వస్తున్నారు, బాగానే ఉంటున్నారు, కానీ కాలేజీల్లో, స్కూల్స్లో, యూనివర్సిటీస్లో రాంగ్ డాక్ట్రిన్స్ పరిచయాలు అవుతున్నాయి. యెహోవా సాక్షులు, మార్మోన్ ఇవి ఉన్నాయనుకోండి, వాళ్ళు ఏం చేస్తారు? చాలా ఆసక్తిగా వాక్యాలు బోధిస్తారు. మనకంటే 100 రెట్లు బెటర్ వాళ్ళు. అలా ఖాళీగా ఉండరు. యెహోవా సాక్షుల సంఘంలో మీకు తెలుసో తెలీదో విశ్వాసులు ఎవరు ఉండరు, అందరూ శిష్యులే. ఎవ్రీబడి షుడ్ వర్క్ ఫర్ సమ్ అవర్స్ అని ఉంటుంది. వాళ్ళు సెంట్రల్లోనూ కూర్చుని నిలబడి పాంప్లెట్స్ డిస్ట్రిబ్యూట్ చేసి వాక్యాలు బోధిస్తూ ఉంటారు. చాలా చక్కగా చెప్తారు. పాప వాళ్ళని చూసినప్పుడు నాకు చాలా భారం కలుగుతుంది. దే ఆర్ రైట్ పీపుల్ బట్ విత్ ద రాంగ్ డాక్ట్రిన్. ఆ రాంగ్ డాక్ట్రిన్ ఎంత ప్యాషనెట్గా బోధిస్తారు తెలుసా? అది బోధించినప్పుడు పడిపోయే వాళ్ళు ఎవరు అంటే తెలిసి తెలియని జ్ఞానం ఉన్నవాళ్ళు. అందుకనే సంఘాలకి ప్రీచింగ్ ఎంత అవసరమో టీచింగ్ అంత అవసరం. ప్రీచింగ్ అండ్ టీచింగ్ బోత్ ఆర్ ఇంపార్టెంట్. నేను ఆదివారాలు ఎప్పుడు మీకు సువార్త చెప్తాను, రక్షణ సువార్త, ఉద్యోగ సువార్త చెప్తాను. కానీ సంవత్సరంలో 40 రోజులు మాత్రం, లెంట్ డేస్లో మాత్రం సువార్త చెప్పను. ఏం చెప్తాను? టీచింగే చెప్తాను. డాక్ట్రినల్ టీచింగ్ చెప్తాను. ఎందుకు డాక్ట్రినల్ టీచింగ్ చెప్తానంటే, పేతురు భక్తుడు అంటాడు, నీలో ఉన్న నిరీక్షణకి హేతు అడుగు వారికి సాత్వికముతోనూ భయముతోనూ సమాధానం చెప్పడానికి ఎల్లప్పుడూ సిద్ధంగా ఉండి. గాడ్లీ ఫియర్, భయం అంటే వాళ్ళకు చూసి భయపడిపోవడం కాదు,
దైవ భయముతోనూ సాత్వికముతోనూ. పేతురు రాసిన మొదటి పత్రిక 3:15 ఉంటుంది. నీ విశ్వాసాన్ని, నీ నిరీక్షణని ఛాలెంజ్ చేసే ప్రశ్నలు వేస్తారు కొంతమంది. అటువంటి ప్రశ్నలు వేసినప్పుడు నీ దగ్గర రైట్ ఆన్సర్ లేదనుకో, అయితే నీకు అద్భుతమైన రైట్ ఆన్సర్ చెప్తాను రా అని చెప్పి కూర్చోబెడతారు. ఏమండి, ఒకవేళ నేనే తాగుబోతుండే అనుకోండి, నేనే వ్యభిచారం తిరిగిపోతుండే అనుకోండి, ఒక ఆయన వచ్చి సువార్త ప్రకటిస్తున్నాడు. ఏంటో తెలుసా? హే బ్రదర్, నీకు ఒకటి తెలుసా? ఏంటి? నరకం లేదు, దెర్ ఈజ్ నో హెల్. అది నాకు ఎంత బాగుంటుందండి. మరి ఇటువంటి సంఘాలకు వచ్చాను, తాగుబోతుడు నువ్వు నరకానికి పోతావు అంటుంది. అక్కడ బైబిల్ ఏం చెప్తుంది? త్రాగుబోతులు దేవుని రాజ్యానికి వారసులు కారు. ఉన్నది ఉన్నట్టు చెప్తాం ఇక్కడ. మరి దేవుని రాజ్యానికి వారసులు కాదండి, నీకు దేనికి వారసులలో? నరకానికే. ఇక్కడేమో ఇటువంటి సంఘాలకు వస్తే నువ్వు తాగుడుబోతుగా ఉంటే, నువ్వు మారకపోతే నరకానికి పోతావు అని ఉంటుంది. యెహోవా సాక్షుల సిద్ధాంతం ఏంటి? నువ్వు ఎన్ని మర్డర్లు చేయి, నో హెల్ అంట. మరి ఏంటండి మరి పనిష్మెంట్ ఏంటంటే ఉనికిలో లేకుండా ఉంటావు అంతే, డిజపేర్ అయిపోతావు అంతే. ఇంక నువ్వు ఉండదా? ఇదేదో బాగుందిగా, ఎంజాయ్ చేయవలసినంత ఎంజాయ్ చేసేసి, చేయవలసిన పాపాలు చేసేసి, ఎవరిని చంపేలాంటి చంపేసి సూపర్గా డిజపేర్ అయిపోదాం. ఇంకా అసలు జీవించిన జీవితం తర్వాత జీవించిన జీవితానికి తీర్పు లేకుండా ఉంటే ఎవడన్నా లొంగుతాడా? ఎవడన్నా కంట్రోల్ ఉంటాడా? అసలు జీవితానికి అర్థం ఉందా? యెహోవా సాక్షులు చెప్తారు, అసలు నరకమే లేదయ్యా బాబు అంటారు. అప్పుడు ఒక బలహీనుడికి ఈ బోధ బాగుంటుందా, ఆ బోధ బాగుంటుందా? ఆ బోధ బ్రహ్మాండంగా ఉంటుంది. ఎంత బ్రహ్మాండంగా ఉంటుంది అంటే, అతడు నమ్మేసి ఎంతమందిని అయితే అంతమందిని తీసుకెళ్ళిపోవాలని ఉంటుంది. అతడు నమ్మిన వ్యక్తి ఆ బోధ వెంటనే వెళ్ళిపోరు సంఘాలకే. ఆ బోధ పనిచేస్తూ ఉంటుంది, వాళ్ళలో ఉంటుంది, మళ్ళీ చర్చకు వస్తూ ఉంటారు. నెమ్మదిగా పక్కనోని స్క్రాచ్ చేస్తూ ఉంటారు అనమాట. నీ కూడా తెలుసా నరకం లేదట. ఊరుకో నరకం లేదేంటి, మన పాస్టర్ ఓదరగొట్టేస్తాడు నరకం అని. అయితే రా నీకు చూపిస్తాను, చెప్తానని చెప్పి తీసుకెళ్తాడు. ఆ పక్కన కూర్చున్న నువ్వే డాక్టర్నల్లీ స్ట్రాంగ్ అయినప్పుడు, వాక్యానుసారంగా సిద్ధాంతపరంగా నువ్వు స్ట్రాంగ్ ఉన్నప్పుడు, ఇంకొక చోటుకి వెళ్ళక నువ్వే తన్నే డిఫెండ్ చేయగలవు. యూ షుడ్ డిఫెండ్ యువర్ ఫెయిత్, యూ షుడ్ డిఫెండ్ యువర్ హోప్. నీ నిరీక్షణను హేతు అడిగిన వారికి చక్కగా సమాధానం చెప్పడానికి వాక్యం తెలియాలి, బైబిల్ చదవాలి. జాక్ పూనెన్ అనే గొప్ప దైవసేవుడు అంటాడు ఒక మాట. అది నేను విన్నప్పుడు చాలా సంతోషమైంది, నవ్వు వచ్చింది. నీకు తెలుగు చదవడం వచ్చి, నువ్వు తెలుగు చదవడం వచ్చి బైబిల్ చదవకపోతే, నీకు ఇంగ్లీష్ చదవడం వచ్చి నువ్వు బైబిల్ చదవకపోతే, యూ డిజర్వ్ టు బి డిసీవ్డ్. యూ డిజర్వ్ టు బి డిసీవ్డ్. నువ్వు మోసపోవడానికి అర్హుడు రా బాబు అంట. యూ కుడెంట్ ఫైండ్ టైమ్ టు రీడ్ బైబిల్. యు ఆర్ టూ బిజీ టు రీడ్ బైబిల్. సో నో ప్రాబ్లం, యూ డిజర్వ్ ఇట్. యూ డిజర్వ్ టు బి డిసీవ్డ్. కొంతమంది చదవరు బైబిల్, వాక్యాన్ని ధ్యానించరు, తెలుసుకోవాలని ఆశ ఉండదు. ఎవరు ఏది చెప్తే తెలిపోతూ ఉంటారు. కాబట్టి గమనించండి, 2 రకాల పులిసిన పిండి ధ్యానించుకున్నాను. నెంబర్ 1 వేషధారణ. ఎవరు? పరిసయ్యుల వేషధారణ మనలో ఉండకూడదు. రెండవది సద్దూకయ్యుల లాంటి తప్పుడు బోధలకి మనము డైవర్ట్ అయిపోకూడదు. సత్యం పట్టుకోవాలి. డౌట్ వచ్చిందా దైవ సేవకుల దగ్గరికి వెళ్ళి క్వశ్చన్స్ అడిగి మరి తెలుసుకోవాలి. అందుకు నేను సంఘంలో చాలామందిని ఎంకరేజ్ చేస్తూ ఉంటాను. మీకేమైనా క్వశ్చన్ ఉందా బైబిల్లో? కానుకలతో పాటు సమానంగా క్వశ్చన్లు కూడా రాసేయండి అందులో. ఒకవేళ రాయడానికి ఇబ్బందా, వాట్సాప్లో మన చర్చ్ నెంబర్ ఉంటుంది 9848178881. అందులో వాట్సాప్లో వాయిస్ మెసేజ్ పెట్టేసేయండి. ఒకరోజు కాకపోతే ఆలస్యంగా అయినా సరే మీ దగ్గరికి మీకు ఆన్సర్ పంపుతాను. ఒక క్వశ్చన్ వచ్చిందంటే అర్థం ఏంటో తెలుసా? సత్యాన్వేషణలో చేసేవాడికి ప్రశ్నలు వస్తాయి. క్లాస్ రూమ్లో లెక్కల మాస్టర్ మ్యాథ్స్ చెప్తుంటే ఈ ప్రశ్నలు ఎవరు అడుగుతాడు? మన లాస్ట్ బ్యాచ్ అనుకో, బెల్ ఎప్పుడు రింగ్ అవుతుందిరా అని చూస్తాం. ముందున్న వాళ్ళు ఏం చేస్తారంటే, సార్ ఆ స్టెప్ నుంచి ఈ స్టెప్ ఎలాగొచ్చింది సార్ అంటారు. మనకే డౌట్ ఉంటుంది. మనకంటే మీరు కాదు, నాలాంటి వాడికి కూడా డౌట్ ఉంటుంది. కాకపోతే అడిగామనుకో, ఓ ఫారెన్ అడుగుతాడు మాస్టర్. ఆ ఫారెన్ అడిగితే మనకి రాదు. ఎందుకు వచ్చింది అందరిలో సిగ్గుపడ్డం,
అని చెప్పి బెల్ ఎప్పుడు అవుతుందా అని. అలాగే సంఘంలో కూడా అంతే. పాస్టర్ గారండి టైమింగ్ ఎంతసేపు ఉంటుంది ప్రసంగం అని 100 సార్లు చూసుకుంటారు వాక్యం. మరి కొంతమంది సత్యాన్వేషణ చేసేవాళ్ళు, నాకు ఈ పాయింట్ తెలియదే బలి చెప్పాడినా. కాకపోతే ఇందులో క్వశ్చన్ ఉంది. ఇమ్మీడియట్గా ప్రసంగం అయిన తర్వాత ఇంటికి వెళ్ళాక ఆయనకి వాయిస్ మెసేజ్ పెట్టేయాలి. నీకు అటువంటి సత్యాన్వేషణ ఉంటే ఖచ్చితంగా నీవు దేవుని చేత వాడబడతావు. నా జీవితంలో ఎన్నడూ పాస్టర్ని అవుతాను ఊహ కూడా నాకు రాలేదు. నా జీవితంలో పాస్టర్ని అవ్వాలనే ఎంకరేజ్మెంట్ కూడా ఎవరు కూడా నాకు లేదు. మా నాన్నగారు పాస్టర్ కాదు, మా ఇంట్లో పాస్టర్లు లేరు, సంఘం లేదు, ఏమీ లేదు. అందరూ చదువు తప్ప ఇంకోటి లేదు మాకు. అటువంటిది నేను ఎలా పాస్టర్ అయ్యాను తెలుసా? మా నాన్నగారు చిన్నప్పుడు కుటుంబ ప్రార్థన చేసినప్పుడు ప్రసంగాన్ని కదలనిచ్చేవాడిని కాదు నేను. అక్కడే ఆగండి. ప్రశ్న, ఎందుకు దేవుడు ఇలా చేశాడు అది తెలిస్తేనే కానీ ముందుకు వెళ్ళనిచ్చేవాడిని కాదు. అన్ని ప్రశ్నలే. క్లాస్ రూమ్లో నాకు తెలిసి నా జీవితంలో ఒక్క ప్రశ్న వేయలేదు నేను. క్లాస్ రూమ్లో మా లెక్కల మాస్టర్ని కానీ సైన్స్ టీచర్ని కానీ ఒక్క ప్రశ్న వేసినట్టు మరి నాకు గుర్తులేదు. మరి పోస్ట్ గ్రాడ్యుయేషన్ వరకు చదువుకున్నాను కానీ ఎవరిని ప్రశ్న వేసినట్టు నాకు గుర్తులేదు. కానీ ఇంట్లో ప్రసంగం వాక్యం చదువుతున్నప్పుడు మాత్రం మా అన్నయ్యలు తిట్టేసేవారు, ప్రసంగం కదలనవ్వా, నీ వల్ల 2 గంటలు ఎక్స్ట్రా అయిపోతుంది ప్రార్థన. మా ఫాదర్ నాకు ఓర్పుతో చెప్పేవారు కొన్ని ఇంక వీడికి ఎలా కాదని చెప్పేసి చిన్నప్పుడే మంచి బైబిల్స్ అన్ని కొనిచ్చేశారు నాకు. ఈ రోజుల్లో బైబిల్స్ పెద్ద అవసరం లేదు, సెల్ ఫోన్లో వచ్చేస్తున్నాయి. 25 సంవత్సరాల క్రితం నేను చెప్తున్నాను. నేను సేవకు వచ్చి ఈ డిసెంబర్కి 25 ఇయర్స్ కంప్లీట్ అవుతుంది. 25 సంవత్సరాల క్రితం చెప్తున్నా. అప్పుడులో బైబిల్స్ థామ్సన్ చైన్ రెఫరెన్స్, స్కోఫీల్డ్ బైబిల్, యాంప్లిఫైడ్ బైబిల్, డేక్స్ రెఫరెన్స్ బైబిల్, ఇంకా రకరకాల బైబిల్, గ్రీక్, హీబ్రూ, ఇంటర్లైనరీ బైబిల్స్ చక్కగా నాకు లైబ్రరీ ఇచ్చేశారు. ఆయన ఇచ్చిన తర్వాత దానిని రీసెర్చ్ చేయడం ప్రారంభించాను. ఒక్కసారి ఆ డౌట్, ఆ క్వశ్చన్ నేను ధ్యానించినప్పుడు అందులోంచి ఆన్సర్ వచ్చినప్పుడు అండి చాలా బాగుంటుంది ఆ మజా. సత్యాన్వేషణ డిగ్ చేసిన తర్వాత వచ్చినది. కూర్చోబెట్టి ఫ్రీగా చెప్తే అది దాని అంత విలువ ఉండదు. డిగ్ చేయగా వచ్చిన ఆ యొక్క గని చాలా అద్భుతంగా ఉంటుంది. ఆ తర్వాత ఆ థర్స్ట్ ఆ దప్పిక ఏం చేసిందంటే స్వార్థికునిగా దేవుడు పిలుచుకున్నాడు, దేవుడు వాడుకున్నాడు. నేను అందుకనే అంటాను, నీలో ప్రశ్నలు వచ్చినప్పుడు దయచేసి ఆ ప్రశ్నల్ని నువ్వు చంపుకోవద్దు. అడగండి, దైవ సేవకులను అడగండి, ఖచ్చితంగా తెలుసుకోండి. దాని నుంచి దేవుడు నీకు ఏమి, ఆయన యొక్క విజన్, ఆయన యొక్క ప్రణాళిక నీ పట్ల ఏముందో నీకు తెలియదు. నేను చెప్తున్నాను కదా, నా పట్ల దేవునికి సేవకుడిని చేయాలనే ప్రణాళిక ఉందని నాకు ఆయన పిలుపు వచ్చినంత వరకు నాకు తెలియదు. కాకపోతే చిన్నప్పటి నుంచి నేను తెలుసుకున్నది ఏంటంటే వాక్యాన్ని ప్రేమించడం తెలుసుకున్నాను, వాక్యాన్ని తెలుసుకోవాలని సత్యాన్వేషణ కలిగి ఉన్నాను. ప్రియమైన దేవుని సంగమా, సత్యం తెలుసుకుంటే లాభం ఏంటో తెలుసా? అసత్యం నుంచి రక్షింపబడతావు. ఫస్ట్ చెప్పండి. సత్యం తెలుసుకుంటే మెయిన్ లాభం ఏంటంటే ఫాల్స్ నుంచి రక్షించేది నీ సత్యం. కాబట్టి సద్దూకైల లాంటి ఫాల్స్ డాక్టరీన్, తప్పుడు సిద్ధాంతం అనే పులిసిన పిండి నాలో ఉండకూడదో, నీలో ఉండకూడదో, మన సంఘంలో ఉండకూడదో, మన కుటుంబంలో ఉండకూడదా ఉండాలి అంటే చిన్నప్పటి నుండి సత్యముతో. అందుకు యేసుప్రభు అంటాడు, తండ్రికి ప్రార్థన చేస్తూ శిష్యుల గురించి, నాయన వీరిని నేను దేంతో ప్రతిష్ఠించితిని అన్నాడు? సత్యముతో ప్రతిష్ఠించితిని. వాట్ ఈజ్ ట్రూత్? సత్యం అనగా ఏంటి? వాక్య సారాంశమే సత్యం. చాలామందికి వాక్యమే తెలుస్తుంది, దాని సారాంశం తెలియదు. కంఠస్థ పెట్టేస్తారు, మగప్ చేసేస్తూ ఉంటారు. వాక్యం కాదు, వాక్యముతో పాటు వాక్య సారాంశం సత్యం తెలుసుకొని సత్యముతో మన జీవితాలు ప్రతిష్ఠింపబడాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆ తర్వాత మూడో పులిసిన పిండి ఎవరు చెప్పండి గట్టిగా, ఇంకా గట్టిగా? హేరోదీలు పులిసిన పిండికి ఏం పెడదాం పేరు? పరిసేలు పులిసిన పిండికి ఏం పెట్టాం? వేషధారణ పెట్టాం. సద్దూకాయలు పులిసిన పిండికి తప్పుడు సిద్ధాంతం, తప్పుడు బోధ అని పెట్టాం. హేరోదీలు పులిసిన పిండికి ఏం పెడదాం? చూడండి, హేరోదీల గురించి ఏమన్నాడు ప్రభు? చదువు ఒకసారి. మార్కు సువార్త 8:15. మార్క్ చాప్టర్ 8:15. ఆయన చూచుకొనుడి, పరిసయ్యుల పులిసిన పిండిని గూర్చియు హేరోదు పులిసిన పిండిని గూర్చియు జాగ్రత్త పడుడని. మనం చదివిన దాంట్లో పరిసయ్యుల పులిసిన పిండియు
సద్దూకాయల పులిసిన పిండి. ఇక్కడ ఏమన్నాడు? పరిసెలు పులిసిన పిండియో హేరోదు హేరోదు పులిసిన పిండి గురించి. హేరోదు ఫాలోవర్స్ని హేరోదీయులు అన్నారు. ఈ హేరోదీయుల యొక్క డిమాండ్ ఏంటి? పరిసెలేమో డాక్టర్నల్గా భక్తిపరంగా, సద్దూకేయులు సిద్ధాంతపరంగా, హేరోదీయులు వాళ్ళకి భక్తి వద్దు, సిద్ధాంతం వద్దు, పదవి, డబ్బు, అధికారం, ఫినిష్. వాళ్ళు ఇస్రాయేల్లే. వీళ్ళ మెయిన్ ఎజెండా ఏంటంటే చర్చిలో ఎలక్షన్లో మనమే నగ్గాల, చైర్మన్ మనోడే, మనమే ట్రెజరర్, మనమే, అన్నీ మనదే, పోర్ట్ఫోలియోలు అన్నీ. హేరోదు మనోడే. అక్కడ పైన సీజర్ దగ్గర మొత్తానికి ఎలాగోలాగా ఆయన గుడ్ లుక్స్లో మనం ఉండాలా. ఇంక ఎవరిని ఏం చేసేది పర్లేదు, విశ్వాసాన్ని ఏం తాకట్టు పెట్టేసినా పర్లేదు. ఉదాహరణకి ఈ హేరోది గాడినే తీసుకోండి. హేరోది గ్రేట్ కాదు, హేరోది అగ్రిప్ప అని తీసుకోండి. హేరోది అగ్రిప్ప అనేవాడు, హేరోది అగ్రిప్ప, హేరోది అంతిప, వీళ్ళందరూ దుర్మార్గులే. యాకోబుని చంపేసినాడు యాకోబుని చంపేసి పేతుని కూడా చంపడానికి చూసే హేరోది అగ్రిప్ప. దానికంటే ముందు హేరోది అని ఇంకోడు ఉన్నాడు, హేరోది అంతిప అనుకుంటాడు. తమ్ముడు భార్యను తెచ్చేసుకుని ఆమెతో ఉంటున్నాడు, ఫిలిప్ భార్యను తెచ్చేసుకున్నాడు. అటువంటి వాడి దగ్గరికి వెళ్ళి బాప్తిస్మ ఇచ్చి యోహాను గద్దించాడే లేదా? అయ్యా నువ్వు చేస్తాను తప్పయ్యా, మారవయ్యా అని. బాప్తిస్మ ఇచ్చి యోహాను గద్దించినప్పుడు హేరోదుకి బాప్తిస్మ ఇచ్చి యోహాను నీతిమంతుడు, యథార్థవంతుడు, పవిత్రుడు తెలుసా తెలీదా? తెలుసు. ఈవెన్ ఈ హేరోదుకి బాప్తిస్మ ఇచ్చి యోహాను అంటే వెరీ హై రిగార్డ్, చాలా మంచి మనసు ఉంది, చాలా మంచోడని తెలుసు. కానీ ఎందుకు తల నరికించాడు? తన గర్ల్ ఫ్రెండ్ని సంతోషపరచాలా, తన ప్రియురాలను సంతోషపరచాలా. ఈ హేరోదీయులు ఏంటంటే వాళ్ళ పదవి కాపాడుకోవడానికి, వాళ్ళ ప్రజలను సంతోషపరచడానికి ఏమన్నా చేస్తారు. విశ్వాస త్యాగం, అపోస్టసీ అంటారు తెలుసండి, APOSTSY. అపోస్టసీ అనే మాటకు అర్థం ఏంటంటే విశ్వాస త్యాగం చేయుట, ఫర్ ద మానిటరల్ బెనిఫిట్స్ గురించి. ఏదన్నా ఒక లాభం జరుగుతుందంటే అవి మాకు ఆయనకి సంబంధం లేదు, యేసు ప్రభుకి, అది వరల్డ్లీనెస్. కాబట్టి హేరోదీయుల యొక్క పులుసుని పిండికి మనం పెట్టే టైటిల్ ఏంటంటే వరల్డ్లీనెస్ అంటే లోకానుసారమైన జీవితం. ఈ లోకానుసారమైన జీవితంలో ఏముంటుంది? ధనము, ఘనత, పదవి, సుఖాలు. వాళ్ళు మళ్ళీ క్రైస్తవులే, అంటే విశ్వాసులే, ఇశ్రాయేలులే, దేవుని సంఘస్థులే. ఈరోజు మన సంఘాల్లో కూడా క్రైస్తవ సంఘాల్లో పేరుకి క్రైస్తవులే, కానీ వాళ్ళు ఏంటంటే ఇంకెప్పుడు రాజకీయాన్ని నడిపిస్తూ ఉంటారు సంఘాల్లో. ప్రభు దేవాలు మన సంఘంలో లేదు, కానీ కొన్ని సంఘాల్లో ఉంటుంది. ఎలా ఉంటుంది? మొత్తం రాజకీయమే. వాళ్ళు ఎక్కువ చర్చిలు ఎక్కువ స్పెండ్ చేస్తారు, ప్రార్థనలో కాదు. ఎలాగా రాజకీయాలు నడిపించాలి అని. దట్ ఈస్ ద స్పిరిట్ ఆఫ్ హేరోదియన్స్. హేరోదీయుల యొక్క స్పిరిట్. కానుకలు దొంగిలించడం, చర్చ్ ప్రాపర్టీని దొంగిలించడం, చర్చ్లో అధికారాన్ని దొంగిలించడం, ఇదే ఆలోచన. బెస్ట్ ఎగ్జాంపుల్ ఇస్కరియోతు యోధాని తీసుకోండి. ఇస్కరియోతు యోధ అతడు ఏం చేసేవాడు? అతడు చివరికి ఆ యొక్క లోకానుసారమైనటువంటి జీవితానికి అలవాటు పడిపోయి, ఆ యొక్క డబ్బు దొంగతనానికి అలవాటు పడిపోయి చివరికి ఎవరిని అప్పగించాడు? ఎస్, హీ బిట్రేడ్ జీసస్. యేసయ్యని అప్పగించాడు. అందుకని బైబిల్ ఏం చెప్తుంది తెలుసా? సమస్తమైన కీడులకు మూలం ఏంటి చెప్పండి? సమస్తమైన కీడులకు, యు నేమ్ ఇట్, దాని అంతటికీ కూడా కారణం అట, మూలాధారం ఏంటట? ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలమని అపోస్తలుడైన పౌలు తిమోతికి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 10వ వచనంలో చెప్తున్నారు. కాబట్టి మూడవ పులుసుని పిండి ఏంటంటే మన హృదయంలో గ్రీడీనెస్, దురాశ. మనకున్న దాంట్లో మనకు తృప్తి ఉండదు. మనం మంచి కారు కొనుక్కుంటాం, చాలా సంతోషంగా ఉంటుంది, కానీ పక్కనోడు అంతకంటే బెటర్ వెర్షన్ కొనుక్కున్నప్పుడు మళ్ళీ మనసులో ఆడిదే బాగుంది, ప్రభువా నాలో ఆ యొక్క స్పిరిట్ తీసేయి, గ్రీడీనెస్ తీసేసేయి, నాకున్న దాంట్లో తృప్తిగా ఉండే జీవితం దయచేయి. అలా కారు కొనుక్కునే స్టేటసే లేనోండి ప్రభువా, నాకు ఇది ఇచ్చావు, నేను ఎంత ధన్యుడిని ప్రభువా అనే ఆలోచనతో మన మైండ్ని మనం మార్చుకోవాలి తప్ప అంబానీ గారిని చూసి మనకేంటి పోగోవాలా,
ఆ అంబానీ ఏమో బిల్ గేట్స్ని చూస్తాడు. అలా ఒకరి బతుకంత అంతే. హూ ఈజ్ ద రిచెస్ట్ మ్యాన్ ఇన్ దిస్ ఆన్ ద ఫేస్ ఆఫ్ ది ఎర్త్ ఈజ్ ద పర్సన్ హ్యావింగ్ ద కంటెంట్మెంట్ ఈజ్ ద రిచెస్ట్ మ్యాన్. ప్రపంచంలో ఈ భూమి మీద ఎవడరా ధనవంతుడు అంటే తృప్తి కలిగినోడే ధనవంతుడు. తృప్తి లేనివాడు ఎంత ఉన్నా సరే ఆడు గోలాడి దిగి సావదు. అది నెవర్ ఎండింగ్ గోలది. తృప్తి కలిగి ఉందాం, ఉన్న దాంట్లో సంతృప్తి కలిగి ఉందాం, దేవుని కృతజ్ఞతలు చెల్లించుకుందాం, దేవుని మహింపరుచుకుందాం. అంతేగాని ప్రవ్వా వాళ్ళని చూసి ఏడుపు, ఏళ్ళని చూసి ఏడుపు నాళ్ళని తీసే ప్రవ్వా. ఈ మూడు ఒకసారి జ్ఞాపకం ఈ మూడు ఒకసారి ధ్యానించండి. ఒకటి, భక్తి లేకుండానే భక్తిపరులుగా వేషధారణ, నీతి లేకుండానే నీతిపరులుగా వేషధారణ, పరిశుద్ధత లేకుండానే పరిశుద్ధులుగా వేషధారణ తీసేయాలి. రెండోది ఏంటి? సత్యము నుండి తొలగిపోయి అసత్యాన్ని సత్యంగా భావించి అసత్యములో నడిచే ఆ పులిసిని పిండి తీసేయపోతే నన్ను, నా కుటుంబాన్ని, సంఘాన్ని పాడు చేస్తుంది. అది నాలో ఉంటే తీసే ప్రభు దేవుడిని అడగాల. మూడోది ఏంటి? వరల్డ్లీనెస్ అంటే ఏంటండి? లోకానుసారమైన జీవితం. ప్రభువా నాలో ఆ లోకానుసారమైన వ్యర్థమైన మనసు తొలగించి ప్రభువా. ఎంత ప్రార్థన చేసినా, ఎన్ని వాక్యాలు విన్నా ఇంకా నా మనసంతా డబ్బు మీద, ఆ వ్యభిచార క్రియల మీద, ఆ తాగుడు మీద, ఆ జోదం మీద వాటికే వెళ్ళిపోతుంది ప్రభువా. అందులోంచి తీసే ప్రభువా నన్ను. ఎప్పుడు తెలుసా మనం ఎప్పుడు బయటకు వస్తామో తెలుసా? బైబిల్ చెప్పినట్టుగా స్టార్టింగ్ స్టేజ్లోనే బయటికి లాగాలి మనం. ఇంగ్లీష్లో ఒక సామెత ఉంటుంది, నిప్ ఇట్ ఇన్ ద బడ్ అంట. ఏంటట? నిప్ ఇట్ ఇన్ ద బడ్ అంటే బడ్డింగ్ స్టేజ్లోనే. నిప్ ఇట్ అంటే లాగిపడే, నిప్ ఇట్ ఇన్ ద బడ్ అంటే అది ఇంకా బడ్డింగ్ అంటే మొగ్గగా ఉన్నప్పుడే నరికేదాన్ని. మొగ్గ వెళ్ళి పెద్ద వృక్షంగా మారకముందే దాన్ని నువ్వు తీసేయి. స్టార్టింగ్ స్టేజ్లోనే తీసేయి. పాపం అనేది పరిపక్వమై పెద్దదై ముందే తీసేయి. తీయకపోతే ఏమో తెలుసు చెప్పండి, ఇందాక చెప్పండి చూసారా, ఎంత పెద్ద నాశనం అయినా, ఎంత పెద్ద డిజాస్టర్ అయినా చిన్న పాపంతో స్టార్ట్ అవుతుంది. ఉదాహరణకి కయ్యేనికి హేబేలు మీద అసూయ కలిగింది. ఫస్ట్ ఏమంది? నా దేవుడు తీసుకోలేదు నా సాక్రిఫైస్, నాకన్నా చిన్నోడు ఆడి తీసేసుకున్న అసూయ కలిగింది. నెక్స్ట్ అసూయల్లా కోపంగా మారింది, కోపం మర్డర్గా మారింది. స్టార్టింగే మర్డర్ చేసేయాలని ఆలోచన ఉందా? కయ్యేనికి అసలు మర్డర్ అంటే తెలియదు. అప్పుడు ఏంటో, అప్పుడు మర్డర్స్ లేవు కదా. కయ్యేనికి మర్డర్ అంటే తెలీదు. ఇట్ ఆల్ స్టార్టెడ్ విత్ జెలసీ. అసూయతో స్టార్ట్ అయింది, కోపంగా మారింది, ఎండెడ్ అప్ విత్ ద మర్డర్. అలాగే ఏ పెద్ద పాపమైనా చిన్న స్టార్టింగే. ఏ పని లేకుండా ఖాళీగా ఉన్నాను కదా, మేడెక్కి అలా తిరుగుదాం అనుకున్నాడు. ఎవరో? దావీదు గారు. అలా చూసేటప్పటికి అందమైన స్త్రీ స్నానం చేస్తుంది, పాపం పేదరాలు ఎందుకంటానంటే సరైన బాత్రూము లేదు, పైన రూఫ్ లేదు. చూశాడు, జస్ట్ ఏ గ్లాన్స్ అలా చూశాడు అంతే. కోరిక పుట్టింది. కోరిక దేంతో ఎండైంది? వ్యభిచారం తాగిపోయిందా? తన భర్తనే చంపేసే మర్డర్. ఇట్స్ ఆల్ స్టార్టెడ్ విత్ ఎ గ్లాన్స్. ఒక చిన్న చూపుతో స్టార్ట్ అయింది. అందుకని యేసు ప్రభు ముందుకే చెప్పేశాడు, ఒరే బాబు, ఇంకొక స్త్రీతో ఇంకొక వ్యక్తితో వ్యభిచారం కలవడమే తప్పు కాదురా బాబు, మోహపు చూపే వ్యభిచారం అన్నాడు అంతే దేవుడు. మోహపు చూపే వ్యభిచారం. ఈరోజు మనం డైరెక్ట్గా చూస్తున్నామా? సెల్ ఫోన్లో చూస్తున్నామా? టీవీలో, ల్యాప్టాప్లో చూస్తున్నామా? లస్ట్ఫుల్ లుక్కే అడల్టరీ అన్నాడు యేసయ్య. ప్రభువా అది తొలగించు. నేనేం వ్యభిచారాలు చేయట్లేదు, మర్డర్ చేయట్లేదు, చూస్తున్నాను అంతేకంటే ఇట్స్ ఆల్ స్టార్టెడ్ ఫ్రమ్ దేర్. భక్తుడైన దావీదుకి చూపుతో స్టార్ట్ అయింది. ఆ చూపులోనే అక్కడే దాన్ని స్టాప్ చేయగలిగితే అంత పెద్ద డిజాస్టర్ జరగకపోయేది కదా. చెప్పండి, ఇస్కరియోతు యోధ యేసు ప్రభువుని దారుణంగా ప్రధాన యాజకులకు అమ్మేసే ముందు అప్పుడు ఏమీ చేయలేదు. అప్పుడు అంతకు ముందేం పాపం ఏం చేసేవాడు కదా అదొక్కటైనా ఇస్కరియోతు యోధ చేసిన పాపం. యేసు ప్రభుని అమ్మేసే ముందు ఆడు చేసిన పాపం ఏంటి తెలుసా? కానుకల్లోంచి డబ్బులు లాగేసి ఓడాడు. యేసు ప్రభు కానుకల సంచి ఇస్కరియోతు యోధాకి ఇస్తే బాస్ చూడట్లేదని చెప్పేసి
కానుకల్లోంచి డబ్బులు దొంగిలించడం ప్రారంభమయ్యి చివరికి గురువు గారిని నమ్మేసే స్థితికి, అవునా? యేసు ప్రభువుకి తెలీదా వీడు కానుకలు తీసేస్తున్నాడని? ఎన్నోసార్లు గద్దించాడు యేసు ప్రభు, ఎన్నోసార్లు గద్దించాడు. తెల్లవారితే యేసు ప్రభు వీడు అమ్మేస్తున్నాడు, తీసుకెళ్ళిపోతున్నాడు అన్నప్పుడు కూడా మీలో ఒకడు నన్ను అప్పగించకు. పేతురు, యోహాను, యాకోబు వీళ్ళందరూ పాపం అమాయకులుగా ప్రభువా నేనా ప్రభువా అంటే అందరూ నేనా అంటున్నారు. నేను అనకపోతే బాగుంది, వీడు కూడా నేనా ప్రభువా అన్నాడు. నువ్వు అన్నట్టే, ఇదో నాతో పాటు ఈ చేతి గిన్నెలో ముంచిన వాడు నన్ను అప్పగించ. ఇవన్నీ వాడికి వార్నింగ్లే. మనిషి కుమారుడు ఎలాగన్నా అప్పగింపబడతాడు, కానీ ఎవడి చేత అప్పగింపబడతాడు వాడికి శ్రమ. ఇవన్నీ వాడికి సిరీస్ ఆఫ్ వార్నింగ్స్ ఇచ్చాడు ప్రభు వాడికి. కానీ మేల్కోలేదు. మేల్కొని ఉంటే బాగుండేది, అతను మారేవాడు. ఏం కోల్పోయాడు ఇస్కరియోతు యోధ చెప్పండి? నాట్ జస్ట్ హెవెన్, పరలోకం కోల్పోయాడు అనుకుంటున్నారు. ఏమండి, నీకు నాకు ప్రభు కృపను బట్టి పరలోకం ఉంటుంది. పేతురు, యాకోబు, యోహాను గారు కూడా మళ్ళంటిదేనా లెవెల్ అక్కడ? నో, దెర్ ఆర్ డిఫరెంట్ లెవెల్స్ ఇన్ ద హెవెన్. పేతురు అడిగేసాడు డైరెక్ట్గా, ప్రభువా నీ నిమిత్తం సమస్తాన్ని విడిచిపెట్టొచ్చాం, మాకేమి ఇవ్వబోతున్నావు ప్రభు అంటే, నాతో పాటు 12 సింహాసనాల మీద కూర్చొని లోకాన్ని తీర్చే అధికారం. ఏం పోగొట్టుకున్నాడు ఇస్కరియోతు యోధ? నాట్ జస్ట్ హెవెన్, వండర్ఫుల్ గ్లోరీ. ముఖేష్ అంబానీ, బిల్ గేట్స్ ఆస్తి అంతా వేసినా ఆ సింహాసనం కొనుక్కోగలరా? దాన్ని పోగొట్టుకున్నాడు జస్ట్ ఫర్ ద 30 సిల్వర్ కాయిన్స్, 30 వెండి నాణ్యాలకి. గమనించిన ప్రియులారా, దేవుడు ఒరే బాబు నువ్వు చాలా నాశనం అయిపోతున్నాని ఎంతో గద్దించాడు. మన జీవితంలో దేవుని వాక్యాలు మనల్ని గద్దించినప్పుడు ఏం చేయాలి తెలుసా? మనతో మనం మాట్లాడుకోవాలి ఈరోజు. ఓహో, నాలో ఉన్న ఆ చిన్న పులిసిన పిండి, అది ఆ బలహీనత. అప్పుడప్పుడు పార్టీలకు వెళ్ళడం, అప్పుడప్పుడు మందు రెగ్యులర్గా తాగుబోతుని కాదులే అని మళ్ళీ మనం కవర్ చేసేస్తాం. అప్పుడప్పుడు తాగడం, అప్పుడప్పుడు చూడడం, అప్పుడప్పుడు చేయడం, అది ఈరోజు ప్రభు అంటున్నాడు అదే నీలో ఉన్న పులిసిన పిండి. అది పులిసిన పిండి నువ్వు దేంతో కంపేర్ చేసుకోవాలి తెలుసా? క్యాన్సర్తో కంపేర్ చేసుకో. క్యాన్సర్ వచ్చింది నీ బాడీలో అన్నప్పుడు ఎవడన్నా వండేయండి అంటాడా? ఇమ్మీడియట్గా పరిగెడతాం. చూసారా డాక్టర్ దగ్గరికి? ఎక్కడున్నారు ఈ యొక్క ఆంకాలజిస్టులు? ది బెస్ట్ ఆంకాలజీ హాస్పిటల్ ఎక్కడ? హైదరాబాదా, లేకపోతే బెంగళూరా, ముంబయా, ఎక్కడ? మన స్తోమతను బట్టి అర్జెంటుగా ఏ స్టేజ్లో తెలుసుకోవాలా, తీసేయి దాన్ని. ఎంత ఫాస్ట్గా రియాక్ట్ అవుతామో ఈరోజు ఈ వాక్యం వింటున్న వారిలో మనందరిలోనూ, నీలో నాలో దేవుడు ఆ లంప్ ఆ యొక్క క్యాన్సర్ లంప్ ఎలా కనబడుద్దో అటువంటి లీవెన్ నీకు కనబడినప్పుడు ఇమ్మీడియట్గా యాక్షన్ తీసుకో. ఇఫ్ యూ డిలే ఇట్ యూ విల్ డినై ఇట్. నువ్వు ఆలస్యం చేసావా, దాన్ని చేయకపోవడంతో సమానం. ఇస్కరియోతు యోధ కనుక దేవుడు గద్దిస్తున్నప్పుడు ముందే కనుక మేలుకున్నాడా చాలా బాగుండేది. రాజు అయిన సౌలు చూడండి, అతనికి ఇచ్చిన టైటిల్స్లో ఒక టైటిల్ ఏంటి? నా హృదయానుసారి దావీదు. అది రాజు అయినటువంటి సౌలు గురించి చెప్తే సౌలును, వెరీ గుడ్, సౌలును ప్రవక్తలలో ఒకడు కదా. ఆ టైటిల్ దగ్గర నుంచి సౌలు ఎక్కడ దిగజారాడు? చచ్చిపోయే ముందు రోజు రాత్రి చిల్లంగి చేసే ఆమె దగ్గరికి వెళ్ళి, సోది చెప్పే ఆమె దగ్గరికి వెళ్ళి, దురాత్మల దగ్గరికి వెళ్ళి నాశనం అయ్యి 24 అవర్స్ తిరగకుండా ఘోరాతి ఘోరంగా ఒక సామాన్య విశ్వాసి కూడా చచ్చిపోవడం. ఎలాగా? సూసైడ్. నేను చాలాసార్లు నా ప్రసంగంలో చెప్పాను, మరలా చెప్తున్నాను. తన్ను తాను చంపుకునే చావు కంటే నీచమైన చావు ఇంకోట్లేదు. దురాత్మతో నింపబడిన వాడు మాత్రమే, ఒక సౌలు లాంటి వాడు, ఒక ఇస్కరియోతు యోధ లాంటి వాళ్ళు మాత్రమే, ఒక జిమ్రీ లాంటి వాడు మాత్రమే తను తాను చంపుకుంటారు. భరించలేకపోతున్న కష్టాలైనా సరే చంపే ప్రభు అందాం, కానీ నేను చచ్చిపోతాను మాత్రం అనద్దు. ఏలియా చచ్చిపోవాలనిపించిందా? అనిపించింది. చచ్చిపోతాను అన్నాడా? చంపే అన్నాడు. యోనా చచ్చిపోవాలనిపించిందా? చంపే అన్నాడా? చచ్చిపోతాను అన్నాడా? రిటర్న్ జర్నీలో దూకేతను సముద్రం అన్నాడా? అనలే, చంపే.
ప్రభువా నన్ను చంపే అని కావాలండి. ఒకవేళ తట్టుకో, అది ఆ మాట కూడా అనొద్దు. ఇంకా వర్స్ట్ కేస్ సినారియో అనని తప్ప నేను చచ్చిపోతాను అనే మాట కూడా అనొద్దు, క్రియ కూడా చేయొద్దు. దట్ ఈస్ ద వర్స్ట్ లైఫ్. అంతకన్నా ఘోరమైన ఇంకోట్లేదు. ఎంత అవమానమైనా, ఎంత కష్టమైనా, ఎంత బాధ అయినా సరే దేవుణ్ణి అడుగు, ప్రభువా నన్ను రక్షించు ప్రభువా అని అడుగు దేవుడిని. అవసరమైతే మరణానికి అప్పగించు ప్రభువా అని అడుగు తప్ప నేను చచ్చిపోతాననే మాట నీ నోట్లోంచి రాకూడదు. సౌలు ఎంత గొప్పోడంటే రాజు, పరిశుద్ధాత్మ అభిషేకం కలిగిన వాడు, రాత్రంతా కూడా భాషలతో ప్రవచించిన వాడు సౌలు. చివరికి ఏమైంది తెలుసా? ఘోరాతి ఘోరం. కారణం ఏంటి చెప్పండి? ఇట్ ఈస్ ఆల్ స్టార్టెడ్ విత్, ఎవరు చెప్తారు? సౌలు పతనం దేంతో ప్రారంభమైంది? జస్ట్ జెలసీ, జస్ట్ చిన్న జెలసీ. అరే నాకేమో 1000 స్తుతులా, నిన్న కాక మొన్న వచ్చిన కుర్రగాడికి 10,000. అక్కడ స్టార్ట్ అయింది. నేను అదే అంటున్నాను, అదే సౌలు గారిలో ఉన్న లీవెన్, పులిసిన పిండి. ఆ టైంలో తప్పులు చేస్తున్నప్పుడు సమూయేలు గద్దిస్తూ ఉన్నాడు. ఆ గద్దింపుని రిసీవ్ చేసుకోలేదు. సమూయేలుని కూడా బాధపరిచాడు. ప్రియమైన దేవుని సంగమా, నువ్వు నేను ఎవ్వరం పెర్ఫెక్ట్ కాదు. మన తప్పుల్ని ఇతరులు కానీ, దైవ సేవకులు కానీ, వాక్యం కానీ ఎత్తి చూపించినప్పుడు దయచేసి హృదయం కఠినపరుచుకోవద్దు, వాళ్ళ మీద కోపం పెట్టుకోవద్దు. అవును, నాలో ఈ బలహీనత ఉంది, ఈ బలహీనత నాలో తీసే ప్రభు దేవుడిని అడుగు. ఎప్పుడన్నా సరే గుర్తుపెట్టుకోండి, పాపానికి 3 స్టేజ్లు ఉంటాయి. పాపానికి దానికి ముందు ఒక స్టేజ్ ఉంటుంది, పాపానికి ముందు ఒక స్టేజ్ ఉంటుంది, పాపానికి వెనకాతల ఒక స్టేజ్ ఉంటుంది. మొత్తం 3 స్టేజ్లు. పాపం యొక్క ముందు స్టేజ్ ఏంటో తెలుసా? దురాశ. పాపం యొక్క వెనక స్టేజ్ ఏంటో తెలుసా? మరణం. దురాశ, పాపము, మరణం. ఈ 3 స్టేజ్ని యాకోబు ఏమన్నాడు చదవండి ఒకసారి. పరిశుద్ధ గ్రంథంలో యాకోబు గ్రంథము 1వ అధ్యాయము 14-15 వచనాలు చదవండి ఒకసారి. యాకోబు గ్రంథము 1వ అధ్యాయం 14-15 వచనాలు ఈ విధంగా రాయబడి ఉంది. ప్రతివాడును తన స్వకీయమైన దురాశ చేత ఈడ్వబడి మరులు కొల్పబడిన వాడై, స్వకీయమైన దురాశ చేత ఈడ్వబడి మరులు కొల్పబడిన వాడై శోధింపబడును. దురాశ గర్భము ధరించి పాపమును కనగా, పాపము పరిపక్వమై మరణమును కనును. ఇక్కడ ఒక సీక్వెన్స్ కనబడిందా? ఒక వరుస కనబడిందా? దురాశ, గర్భం ధరించి పాపము పరిపక్వమై మరణము. ఫస్ట్ ఏంటి? దురాశ, డిజైర్, లస్ట్. తర్వాత ఏంటి? పాపము. తర్వాత ఏంటి? మరణం. ఇప్పుడు చెప్పండి, మనం ఈ 3 స్టేజుల్లో మరణాన్ని డీల్ చేయగలమా? మనం ఎవరి వల్ల కాదు. మరణాన్ని టచ్ చేయలేము ఎవరు. మరణం స్టేజ్ నుంచి వెనక్కి రాలేము. పాపం స్టేజ్ నుంచి వెనక్కి రాగలమా? రావచ్చు, దేవుని కృపలో రావచ్చు. దీనికంటే బెటర్ ఏంటి? ఎస్, డిజైర్. స్టార్టింగ్ స్టేజ్లోనే ఆ డిజైర్ని మనం చంపగలిగితే, ఆ డిజైర్, ఆ యొక్క దురాశ అనే ఆ యొక్క పులిపిండి విషయంలోనే మనం మేలుకొని ఆ పులిపిండిని తీసేస్తే పాపము జరగదో, మరణము రాదు మన జీవితంలో. దేవుణ్ణి అడుగుదాం, ప్రభువా ఆ దురాశ నాలోకి వచ్చినప్పుడే నీ యొక్క పరిశుద్ధాత్మ అభిషేకం నాలోనికి పంపి తీసే ప్రభువా. ఆ టెంప్టేషన్ స్టార్టింగ్లోనే, ఆ చూపులోనే, ఆ తలపులోనే, ఆ వినికిడిలోనే, ఆ తాకిడిలోనే అక్కడే నన్ను ఆపే ప్రభు, అక్కడే నన్ను వెనక్కి లాగు ప్రభు. భక్తుడని యోసేపు, యంగ్ బాయ్, టీనేజ్లో ఉన్నాడు, 17-18 ఇయర్స్ యంగ్ బాయ్. అందగత్తి శోధిస్తుంది, అందంతో శోధిస్తుంది, గిఫ్ట్స్తో శోధిస్తుంది, రకరకాలుగా వ్యభిచారపు శోధనలో యోసేపు అక్కడే ఉండి నిగ్రహించుకున్నాడు లేదా? అక్కడే ఉండి నిగ్రహించుకున్నాడమ్మా. ఏం చేశాడు? అది ఆ తప్పులు మనం ఎప్పుడు చేయకూడదు. నేను నిగ్రహించుకుంటాను, ఇక్కడే ఉంటాను, పని జరగదు. వీఆర్ విత్ ద ఫ్లెష్ అండ్ బ్లడ్. నిగ్రహించుకోలేం. నువ్వు కండలు సంపాదించుకోగలవేమో, జ్ఞానాన్ని సంపాదించుకోగలవేమో, కానీ నీ కండలో నీ జ్ఞానం. సంసోనుకున్న కండలు ఎవడుకున్నాయి? సంసోన్ అంత మైటియెస్ట్ ఎవడనున్నాడా? సాల్మన్ అంత వైజెస్ట్ ఎవడనున్నాడా? సాల్మన్ అంత వైజెస్ట్ లేడు,
శాంసన్ అంతా మైటియస్ట్ లేడు. ఇద్దరు ఎందులో ఓడిపోయారు? ఇంక మనమైపోయేటోళ్ళు అదేనండి. సంసోన్ లాంటి బలవంతుడు లేడు, సొలొమోను వంటి జ్ఞానవంతుడు లేడు, ఇద్దరు కూడా పడిపోయారు పాపంలో. నువ్వు నేనే పాటోళ్ళు. మనకి ప్రభు ఇచ్చిన అడ్వైజ్ ఒకటే, వాక్యం ఇచ్చిన అడ్వైజ్, దౌడ్కే చల్. ఏంటి? పారిపోతే పరిగై, దౌడ్, అక్కడుండి పారిపో. మన దేవుని ఏమని అడగాలి తెలుసా? పారిపోయే శక్తి, పారిపోవడానికి కూడా శక్తి కావాలి తెలుసా? అది ఆకర్షించి లాగేస్తున్నప్పుడు. అందుకనే మీరు యాకోబు చక్కటి మాట అంటాడు, ఏడవబడి అనే మాట. మీరు దురాశల చేత ఏడవడం అంటే ఏంటి తెలుసా? 1వ తరగతి బడికి వెళ్ళకపోతే అమ్మ ఏం చేస్తుంది? లాక్కెళ్ళి రిక్షాలు కూర్చోబెట్టేస్తుంది, లాక్కెళ్ళి ఆటోలు కూర్చోబెట్టచ్చు, బస్సులు కూర్చోబెట్టచ్చు. అలాగా దురాశల చేత వద్దనుకున్నా సరే ఈ దురాశ ఏం చేస్తుంది? లాక్కెళ్ళిపోద్ది అంతే. దురాశ చేత ఏడవబడి దాని ఫోర్స్కి ఆపోజిట్ ఫోర్స్లో మనం పరిగెట్టాలంటే వీ నీడ్ ద పవర్ ఫ్రమ్ అబౌవ్. పరిశుద్ధాత్మ శక్తి కావాలి. అది ఎప్పుడు జరుగుతుందంటే డిజైర్ స్టేట్లో ఉన్నప్పుడే ఈజీ. సిన్ అండ్ డెత్లోకి వెళ్ళేటప్పటికీ వెనక్కి రావడం కష్టం సహోదరుడు. ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్. అందుకే ఇంగ్లీష్లో సామెత ఉంటుంది, ఎ స్టిచ్ ఇన్ టైమ్ సేవ్స్ 9. ఏ స్టిచ్ ఇన్ టైమ్ సేవ్స్ 9 అంటే ఎంత చిరుగు ఉందనుకోండి చొక్కాకి, ఒక కుట్టుతో పని అయిపోద్ది. వేద్దాంలే దానికి అనేటప్పటికీ ఇంతల్లా ఎంత అయితే 9 కుట్లు ఇవ్వాల్సి వస్తుంది. అదేనండి. దట్స్ వాట్ హ్యాపెండ్ ఇన్ ఈజిప్ట్. ఐగుప్తులో మోషే వచ్చి ఫరోతో, ఓరు బాబు మా వాళ్ళు పంపారా బాబు, దేవుడు చెప్పాడు అంటే, మీ దేవుడు ఆవిడెలా అన్నాడు. మా దేవుడు ఆవిడ చూపిస్తా నాకని చెప్పి 10 రకాల తెగుళ్ళు, చివరికి దండం పెట్టేసి వెళ్ళిపోవయ్యా బాబు అన్నాడు. నేను అంటాను, మొదటి రకం తెగులు పంపించినప్పుడే పంపేశాడు అనుకో, నువ్వు పంపేసినా సరే నేను 9 రకాల తెగులు ఇచ్చేస్తానంటాడా? పిల్లలు దెబ్బలాడు తప్పు చేసినట్టు అమ్మ నాన్న కొడతారు. సెట్ అయిపోయాడు అనుకో, సెట్ అయిపోయినా కొడేస్తారా? ఎందుకు కొడతారు? ఈ హేరోద్ అనేవాడు, ఈ ఫరో అనేవాడు మొదటి తెగులకే సెట్ అయిపోయాడు అనుకో, 9 తెగుళ్ళు వచ్చాయి రావా? ఎట్టి పరిస్థితులు వచ్చాయి కాదు. నీ జీవితంలో నా జీవితంలో కూడా అంతే. మొదటి తెగుళ్ళని ఏమంటాం ఇప్పుడు మనం? లీవ్ అని అంటాం. మొదటి ఏమంటారు? పులిసిన పిండి. ఆ చిన్న పులిసిన పిండి మనలో ఉన్నప్పుడే సెట్ అయిపోయి ఆ చిన్న పులిసిన పిండిని తీసి పాడేసామనుకోండి, దేవుడు మనల్ని ఏం చేస్తాడు చెప్పండి? దేవుడు ఏం చేస్తాడు? దాని నుంచి ఇంకా నాశనం కాకుండా రక్షిస్తాడు, కాపాడుతాడు. మరి ముఖ్యంగా తల్లిదండ్రులు అందరూ కూడా వినవలసింది ఏంటి తెలుసా? తల్లిదండ్రులు అందరం కూడా ఒక ఫాదర్గా ఒక మదర్గా మనం ఉంటే మనందరం నేర్చుకోవాల్సింది ఏంటంటే, మనందరికి హీరో ఎవరంటే దావీదు గారు. యూదులకే కాదు, మనం డే స్టార్ట్ అయిందంటే కీర్తనలు చదవకుండా డే స్టార్ట్ అవుతుంది. అసలు కీర్తనలు మన లైఫ్లో నడిపిస్తుంది. డేవిడ్ సచ్ ఎ గ్రేట్ హీరో, బట్ ఐఎమ్ సారీ టు సే దట్ హీఈస్ ఎ పూర్ ఫాదర్. డేవిడ్ ఈజ్ ఎ గ్రేట్ హీరో, చాలా ఎగ్జాంపుల్, రోల్ మోడల్. ఆయన భక్తి కానీ, ఆయన విశ్వాసం కానీ, ఆయన త్యాగం కానీ, ఆయన ప్రేమ కానీ, ఆయన రాజనీతి కానీ ఎక్స్ట్రాడినరీ అంతే. బట్ హీ వాజ్ ఎ పూర్ ఫాదర్. పిల్లలు తప్పు చేసినప్పుడు అపారమైన ప్రేమ, అపారమైన గారం. ఏం చేశాడు? కంట్రోల్ చేయలేదు. అమ్నోన్ అనేవాడు తప్పు చేసినప్పుడు ఆయన తీసుకెళ్ళి జైల్లో పడితే శుభ్రంగా సెట్ అయిపోయేది. అభిషేకం అనేవాడు తిరగబడ్డాడు. అభిషేకం అనేవాడు తిరగబడినప్పుడు ఆయన ఫస్టే సెట్ చేసేస్తే డిజాస్టర్ రాదు. ఏమైంది? చివరికి ఒకరికొకరు చంపుకున్నారు. దావీదుని చంపడానికి అమ్నోను అభిషేకం చంపేశాడు, అభిషేకం దావీదుని చంపడానికి వచ్చాడు, అభిషేకం దారిలోనే యోవాబు చేత చంపబడ్డాడు. అన్ని మర్డర్లే, అన్ని యుద్ధాలు, అన్నీ. కారణం ఏంటి? తప్పు జరిగినప్పుడు నిప్ ఇన్ ద బడ్డింగ్ స్టేజ్లోనే తుడించేయాల. నా కొడుకు నా కూతురికి గారం పెడతా ఉంటారు. బైబిల్ ఏం చెప్తుంది? ఇఫ్ యు స్పేర్ ద రాడ్ స్పాయిల్స్ ద చైల్డ్. బెత్తము వాడనే తండ్రి కుమారునికి విరోధి అగును. చిన్న వయసులో స్వాభావికంగానే మనం తప్పులు చేస్తూ ఉంటాం. కానీ తల్లిదండ్రులు మన పిల్లల్ని ఏం చేయాలి? మనం ఎంత ప్రేమిస్తావో అంత చెదగొట్టడమే.
స్పేర్ ద రాడ్. స్కార్జింగ్ అంటే ఏంటి తెలుసా? బెల్ట్ తీసేయడం. ఈ లెక్కనే ఈయన మీ పిల్లలు ఎంత కొట్టేస్తారో అనుకుంటున్నారా? నా పిల్లల్ని కొట్టడం తక్కువ, హడావిడి ఎక్కువ చేస్తాను నేను. ఏది కర్ర ఏది అంటాను అంతే, దెబ్బ సెట్ అయిపోతారు అంతే. ఎస్, కూతుర్లైనా సరే ఎంతగా నువ్వు కొడతావో అంతగా తర్వాత గుండెల మీద పడుకోబెట్టుకో. రెండు ఉండాలా. నా బిడ్డలు గుండెల మీద పడుకోబెట్టుకుంటాను, తేడా వస్తే కర్ర తీస్తాను. దట్స్ ద వే వాట్ బైబిల్ టీచెస్ అస్. కానీ దావీదు చేసిన తప్పు ఏంటంటే గుండెల మీద పడుకోబెట్టుకోవడమే తెలుసుకున్నాడు, కానీ కర్ర తీయడం తెలుసుకోలేదు. ఆయన పిల్లలు చాలా బాగా ప్రేమించాడు, విపరీతంగా ప్రేమించాడు. అది తప్పే. ఆ ప్రేమ దట్స్ రాంగ్. నా పిల్లలకి ఏ కష్టం తెలియకూడదు, ఏ ఇబ్బంది కలగకూడదు, అంత సుఖంగా పెంచేలా నేనే కదా అన్ని కష్టాలు పడ్డాను, నా పిల్లలకి కష్టాలు రాకూడదు అన్నట్టుగానే పెంచాడు. మైక్ టైసన్ తెలుసా? ఎవరికైనా తెలుసా అండి మైక్ టైసన్? తినడానికి తిండి లేని స్థితి నుంచి వేల కోట్లకి అధిపతి అయ్యాడు. బాక్సర్ ఎనమండుగురి పిల్లలు అనుకుంటా అతనికి. బాక్సర్ ఒకరోజట వాళ్ళ కొడుకు వచ్చి, డాడీ ఐ టు వాంట్ టు బి ఏ బాక్సర్ డాడీ అన్నాడట. మైక్ టైసన్ నవ్వి, రే నీకు కాదురా అది అన్నాడట. ఐఎమ్ ఏ సన్ ఆఫ్ ఏ బాక్సర్, నాకు కాదంట వేటి బాక్సర్. మా నాన్న వరల్డ్ ఫేమస్ బాక్సర్ అయితే నేను బాక్సర్ నవ్వకూడదు అంటావేటంటే, రే నేను బాక్సర్ని ఎలాగయ్యాను తెలుసా? ఆకలితో అయ్యానురా, కసితో అయ్యానురా, బ్రతకడానికి అయ్యానురా. నువ్వు అది కాదుగా. ఇప్పుడు సూపర్ లగ్జరీ లైఫ్ జీవించినవాడు జీవితంలో బాక్సర్ అవ్వలేడురా. వదిలేరా ఈ వృత్తి, కావాలంటే నీకు ఏ బిజినెస్ కావాలితే ఆ బిజినెస్ పెడతానన్నాడు. ఎందుకంటే మైక్ టైసన్ అంటాడు, ఎవడు బాక్సర్ అవ్వాలని కోరుకోను. బాక్సర్ అనేది ఒక కసాయోడి పని. అది నాకు దిక్కు లేక అయ్యాను, నా పిల్లలు అలాగ అవ్వడం నాకు ఇష్టం లేదు అని ఎంత గారంగా పెంచుకుంటాడో 8 మందిని. దావీదుకి కష్టం అంటే తెలుసు. సింహానికి గుండె అడ్డు పెట్టాడు, గొలియాతు గుండె అడ్డు పెట్టాడు. కానీ పిల్లల దగ్గరికి వచ్చేటడికి వెరీ వీక్ ఫాదర్. అభిషాలోం చచ్చిపోయినప్పుడు చూడాల దావీదు ఏడుపు, నా కుమారుడా అభిషాలోమ, నీ బదులు నేను చచ్చిపోతే బాగుండేది కదా. ఆడి చేసిన పాపాలు అసలు మనం చెప్పుకోలేము చర్చిలో. అంత నీచుడు చచ్చిపోతే నీ బదులు నేను చచ్చిపోతే. యోవా వెళ్ళి వార్నింగ్ ఇచ్చాడు దావీదుకి, నీ ఏడుపు మాని బయటికి రాకపోతే ఒక్కడు నీ పక్షాన ఉండ. ఆడు బతికి మేమందరం చచ్చిపోతే పండుగ చేసుకుంటావు నువ్వు? నీ ప్రాణానికి నా ప్రాణం అడ్డు పెట్టావా? ఆడు చచ్చిపోతే ఎడుతావా అని యోవాబు లాంటోడు కాబట్టి గద్దిస్తే అప్పుడు కళ్ళు తుడుచుకుని సంఘాన్ని పలకరించడానికి వచ్చాడు. కాబట్టి ప్రియులారా, నేను ఇది ఎందుకు చెప్తున్నానంటే, తండ్రిగా ఎంతో ప్రేమ ఉంటుంది మన పిల్లలకి. కానీ పిల్లలు ట్రాక్ తప్పుతున్నప్పుడు కనుక, ఆ పులిసిన పిండి మన పిల్లల్లో ఎంటర్ అయినప్పుడు కనుక, మన హృదయాన్ని కఠినపరుచుకుని తీసేయకుండా మన పిల్లల్ని వెనకేసుకొచ్చామా, ఆడే మనల్ని చంపేస్తాడు. అభిషేకం దావీదుని చంపేటికి వచ్చాడు లేదా? అవకాశం దొరికితే ముక్కల కింద చంపేద్దాడు దావీదుని. దయచేసి పేరెంటింగ్ అనేది విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. దావీదు ఎన్నో విషయాలు మనకు ఎగ్జాంపులే, కానీ హీఈస్ నాట్ ఏ ఎగ్జాంపులరీ ఫాదర్. మన జీవితంలో పెద్దవాళ్ళని చూసి నేర్చుకోవాల్సింది ఏంటంటే, ఏ మంచిని తీసుకోవాలా, ఏ చెడుని వదిలేలో కూడా నేర్చుకోవాలా. ప్రేమ గల తండ్రే అన్డౌటెడ్లీ. అండ్ ఎప్పుడైనా సరే బైబిల్లో ఒక అద్భుతమైన స్టోరీ ఉంటుంది, చాలా జాగ్రత్త. ఈ స్టోరీతో నా మాటలు ముగిస్తున్నాను. ఒక లేవీయుడు ఉన్నాడట. ఆ లేవీయుడికి ఒక ఉపపత్ని ఉందట. ఆ ఉపపత్ని కోపగించేందుకు గొడవ ఇంటికి వెళ్ళిపోయింది, పుట్టింటికి. అతను ఆ పుట్టింటికి వెళ్ళి ఆమెను తీసుకుని ఇంటికి వచ్చేస్తున్నాడు, ఆ ఊరు వచ్చేస్తున్నాడు. ఆ ఊరు నుంచి తన ఊరికి వెళ్ళడానికి కొన్ని ఊర్లు దాటాలా, ఈ లోపల చీకటి పడిపోయింది కదా అని చెప్పేసి ఆ ఊరిలో ఉండిపోదామంటే, ఆ ఊరు అన్యుల ఊరు అంటే ఇశ్రాయేలీలు కాని వారి ఊరు. 12 గోత్రాలు ఇశ్రాయేల్ ఊరు కాదు అది. అమ్మో, ఈ ఊరిలో మనకు సెక్యూరిటీ ఉండదు కదా అని చెప్పి పక్క ఊరు వెళ్ళిపోదాం, మన బెంజామీని ఊరే కదా అని చెప్పి వెళ్ళిపోయాడట.
మనోళ్ళు అనేటప్పటికి ఆ ఊరు వెళ్ళేటప్పటికి మన రాజమండ్రిలో దేవీశాఖ సెంటర్ ఎలా ఉంటుంది అలాగే సెంటర్లో నిలబడ్డాడట. ఇస్రాయిల్కి ఒక కట్టడి ఏంటి తెలుసా? ఇస్రాయిల్లో ఉన్న ఒక నేచర్ ఏంటంటే హాస్పిటాలిటీకి హయ్యెస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తారు ఇస్రాయిల్లో. గెస్ట్ రూమ్స్ ఎప్పుడు ఉంటుంది వాళ్ళ ఇంట్లో, ఎందుకంటే మీరు ఆతిథ్యము చేయ మరవద్దు. అబ్రహాం అలాగే ఇచ్చి దేవదూతలకు ఆతిథ్యం ఇచ్చాడనే ఉద్దేశంతో ఆతిథ్యం ఇస్తారు. ఇతడు ఈ లేవీయుడు తన యొక్క ఉపపత్తిని ఆ సెంటర్లో ఉన్నప్పుడు పెద్ద ఆయన అన్నాడట, ఇక్కడ ఏం హోటల్స్ లాడ్జెస్ లేవని అలా చూస్తున్నారు వాళ్ళు. అయ్యా మీకు అభ్యంతరం లేకపోతే మా ఇంట్లో ఉండనని తీసుకొచ్చారు. ఒక 4-5 కూరగాయలు అక్కడ ఉండి, ఒరే అమ్మాయి చాలా బాగుందిరా, పొరుగు రోళ్ళు ఏం చేసినా ఎవడు ఏమనుకోడని చెప్పి ఆ రాత్రి వేళ ఆ అమ్మాయిని బయటికి లాగి ఘోరాతి ఘోరంగా పాడు చేసి చంపేశారు. ఉదయం లేచేటప్పటికి లేవీయుడు తన యొక్క ఉపపత్తిని తీసుకుని ఆ డెడ్ బాడీని ఇంటికి తీసుకుపోయి 12 ముక్కలు చేసి 12 పార్సిల్స్ చేసి 12 గోత్ర పెద్దలకి పంపించి, ఒక ఇశ్రాయేలీలో జరిగిన ఘోరాన్ని మీరు తెలుసుకోండి అని చెప్పి పంపిస్తే 11 గోత్ర పెద్దలు చాలా వేదనతో, అమ్మ బాబోయ్ ఇంత ఘోరంగా ఉందా, ఇశ్రాయేలుకి రాజు లేని టైం అది, దేవుని ఉగ్రత మన మీదకి వస్తుందని చెప్పి 11 గోత్రస్తుల పెద్దలు కలిసి ఎక్కడికి వెళ్ళారండి? బెన్యామీను పెద్దల్ని పిలిచారు. అయ్యా పెద్దలారా రండి, ఇంతకంటే ఘోరం ఇంకేమన్నా ఉందా, దేవుని ఉగ్రత మన మీదకి వస్తుంది, ఆ దుర్మార్గులు ఎవరున్నారు 4-5 బయట తీసిరండి అన్నారు. చెప్పండి ఇప్పుడు ఏమన్నారు ఈ బెన్యామీను పెద్దలు? వాళ్ళు మా వాళ్ళు, మా పిల్లలు, మా బామ్మర్ది, మా బావ, మేమెందుకు ఇస్తాం, మీరు ఇవ్వకపోతే మేమందరం మీతో పోరాడవలసి వస్తుంది. ఎస్ రెడీ, మేమందరం కూడా చాలా యుద్ధ వీరులు రా అన్నారు. ఆ 4-5 అప్పగించడం వెనకడుగు వేసి యుద్ధానికి రావడం వల్ల మొత్తం గోత్రం నాశనం అయిపోయింది. స్పాట్లో 25,000 మంది చచ్చిపోయారు, బ్లడ్ షెడ్. ఇంకా చచ్చిపోతున్నారు. మొత్తం బెన్యామీను గోత్రం నాశనం అయిపోయిందండి. ఇది మనకి న్యాయాధిపతుల గ్రంథం 19వ అధ్యాయం నుంచి 21వ అధ్యాయం వరకు ఉంటుంది. ఇప్పుడు అంత బ్లడ్ షెడ్ అయిపోయిన తర్వాత అప్పుడు ఏళ్ళలో ఫీలింగ్ ఉంటుంది ఏంటి చెప్పండి. అంత బ్లడ్ షెడ్, వాళ్ళ తమ్ముళ్ళు అన్నయ్యలు అందరూ చచ్చిపోయిన తర్వాత మిగిలిన వాళ్ళకి ఏంటి ఫీలింగ్ చెప్పండి? చెప్పాలి గట్టిగా, చాలా తప్పు చేసాం కదా, ఆ పనికి మళ్ళీ 5 యాదవల్ని ఇచ్చేసి ఉంటే ఇన్ని వేల మంది చచ్చిపోకుండా ఉండేవాళ్ళం కదా. ఆ పులిసిన పిండిని వాళ్ళు ఏం చేసుకున్నారు? దాచుకున్నారు. ఆ పులిసిన పిండి అందరినీ తినేసింది. అలా ఉండకూడదు మనం. బైబిల్లో ఇంకొక చక్కటి స్టోరీ ఉంటుంది, అదే దావీదు కాలంలో యుక్తి గల స్త్రీ, వైజ్ ఉమెన్, షీబా అని ఒక ఉన్నాడు. ఆడు పనికి మాలినోడు, దావీదుని బహుగా బాధపడి బిక్రీ కుమారుడు అని షీబా. వీడేం చేశాడంటే దావీదుకి వ్యతిరేకంగా జనాలను రేపుతున్నాడు. దావీదు అన్నాడు, ఈ బిక్రీ కుమారుడు అని షీబా వల్ల చాలా నష్టం వస్తుంది, యోవాబు ఆడంతు చూడు అన్నాడు. దావీదు అన్నట్టుగా వెళ్ళక్కర్లేదు, యోవాబు చెప్తే చాలు అంతా ఫినిష్ చేస్తాడు. యోవాబు తరుముతున్నాడని బిక్రీ కుమారుడని షీబా పారిపోతున్నాడు. ఒక మంచి పట్టణం, చుట్టూరు బౌండరీ వాల్ ఉన్న మంచి పట్టణంలోకి వెళ్ళి దాక్కుని బౌండరీ వాళ్ళు గేట్ వేసి, ఎందుకంటే అతని సొంతూరులోకి వెళ్ళి అందరినీ మోటివేట్ చేసేసి మనందరం మనం ఒక్కల వాళ్ళు, ఒక ఇంటి పేరు వాళ్ళు, ఒకటి అని చెప్పి అందరినీ మోటివేట్ చేసేసి తలిపేసాడు. యోవాబు బయట నుంచి రారా బయటకు అంటున్నాడు, రావట్లేదు. అంతే. యోవాబు ఎవరో సైన్యాధిపతి, సైన్యాన్ని వేసుకుని గోడలు కూల్చేపోయాడు. ఆ టైంలో అందరూ బుద్ధి లేని వాళ్ళే, ఒకే ఒక స్త్రీ, బుద్ధి కలిగిన స్త్రీ ఆ గోడెక్కి అంటది, అయ్యా యోవాబు, దేవుడు కట్టించిన పట్టణాల్లో ఒక పట్టణాన్ని ఎలా కూల్చే ముందు ఒక్క మాట ఆలోచించు, నీకెవడ కావాలా? ఆ షీబాగాడు ఒక్కడే కావాలా, మేమందరం కావాలా? నీకేంటి, వాట్ ఈజ్ యువర్ ఎజెండా? టు డిస్ట్రాయ్ ద సిటీ ఆర్ టు డిస్ట్రాయ్ దట్ ఫెలో అంటాడు. అప్పుడు కింద నుంచి యోబా అంటాడు, మీరన్నా మీ పట్టణం అన్నా నాకు కోపం లేదు, ఆ షీబా అనేవాడు ఒక్కడు, వాడి వల్ల ఇదంతా కలిగింది, వాడు ఒక్కడే నాకు కావాలి, అంతేనా నీకు కావాల్సింది అంటాడు. అంతే. ఈ ఒక్క స్త్రీ వెళ్ళి పెద్దలందరికీ బుద్ధి చెప్పి ఆ షీబాగాడిని తల నరికి ఆ తల తీసుకెళ్ళి పాడేసేది కింద పైన. యోవాబు థ్యాంక్ యూ బాబాయ్ అన్నాడు. అంతే.
యోవాబు ఏమన్నాడు? మీరొద్దు, మీ పట్టణం వద్దయ్యా, ఆ దుర్మార్గుడు ఒకడు కావాలా. ఆ దుర్మార్గుడు మీరు దాచారనుకో, ఆ పులిసిన పిండిని మొత్తాన్ని లేపేస్తా. ఈమె యుక్తి గల స్త్రీ, బెన్యామీని లాంటి మూర్ఖురాలు కాదు ఈమె. ఈమెం చేసింది? రే ఈడు పనికి మాలినాడు, ఈడు గురించి మనందరం ఎందుకు చచ్చిపోవాలా, ఆయన వేసేయండి అని చెప్పి తల నరికేసి తల గోడ నుంచి బయటపడేస్తే షేబా ఆడ తల తీసుకుని దావీదు దగ్గరికి వెళ్ళిపోయాడు యోవాబు. మొత్తం ఎంటైర్ సిటీ ఫైన్, ఎంటైర్ ప్రతి కుటుంబం క్షేమంగా ఉంది. ఈరోజు నేను ఈ మాటలు ఎందుకు చెప్తున్నానంటే, అందరూ దుర్మార్గులు కాదు, ఎవడో ఒకడు ఉంటాడు. వాడితో చేతులు కలిపామా మనము దుర్మార్గులమే. కాబట్టి ఆ దుర్మార్గత నాలోనే ఉంది, నీలోనే ఉందనుకో, మనలో అన్ని గుణాలు దుర్మార్గపు గుణాలు కాదు, ఏదో ఒక గుణం దుర్మార్గపు గుణం, దాన్ని తీసేద్దాం పక్కకి, లేకపోతే మొత్తం అంతా చెడిపోతాం. ఈ వాక్యం విన్న ప్రతి ఒక్కరు కూడా నాలో ఉన్న పులిసిన పిండి ఏంటో నాకు చూపించు ప్రభువా, ఫస్ట్ పాయింట్. 2, భార్య భర్త పిల్లలు కలిసి మన కుటుంబంలో దేవుని ఆశీర్వాదం రాకుండా అడ్డగిస్తున్న అబ్స్టాకిల్, ఆ బ్లాకింగ్ స్టోన్ ఏంటో ఒకసారి ఆలోచన చేసుకుని ఆ పులిసిన పిండి అనే ఆ పాపని తీసేద్దాం, దేవుని ఆశీర్వాదాలు సంపూర్ణంగా పొందుకుందామని ఒక నిర్ణయం తీసుకోండి. మన సంఘములో ఉన్న పులిసిన పిండి ఏంటో చూద్దాం. పరమగీతాల్లో భక్తుడైన సొలొమోను చక్కటి మాట అంటాడు, ద్రాక్ష తోటను పాడు చేయు గుంట నక్కలను పట్టుకోండి అంటాడు. దేవుని ద్రాక్ష తోట అంటే సంఘానికి సాదృశ్యం, అది ద్రాక్ష తోటను పాడు చేయు గుంట నక్కలను పట్టుకోండి అంటాడు. కాబట్టి సంఘములో పులిసిన పిండి, కుటుంబంలో పులిసిన పిండి, వ్యక్తిగతంగా ఉన్న పులిసిన పిండి ఏంటో ఫస్ట్ ఐడెంటిఫై చేద్దాం. 2, దాన్ని తొలగించుకోవడానికి దేవుని యొక్క శక్తిని పొందుకుందాం. 3, ఎప్పుడైతే నువ్వు లీవెన్ పోతుందో, ఇఫ్ యు రిమూవ్ ద లీవెన్ లైఫ్ విల్ ఎంటర్, దేవుని జీవాన్ని పొందుకుందాం. 3 చెప్పండి. ఫస్ట్ ఏంటి? ఐడెంటిఫై చేద్దాం, మనకు తెలియకపోతే దేవుణ్ణి అడుగుదాం. 2వది తీసేద్దాం. 3వది జీవాన్ని పొందుకుందాం. అప్పుడు మనము బహుగా ఫలిస్తాం. దేవుడు తన పరిశుద్ధ వాక్యం దీవించి, ఆయన ఆత్మ సహాయం మనకు అనుగ్రహించి, మనలో పులిసిన పిండిని తీసేసి ఆయన జీవాన్ని సమృద్ధిగా మనకి, మన కుటుంబాలకి, మన సంఘానికి అనుగ్రహించును గాక. ఆమేన్. మహిమగల తండ్రి, నీకు వందనాలు. ధ్యానించిన వాక్యం అందరి జీవితంలో రక్షణ వాక్యంగా ఫలింపచేయండి. మాలో నీకు ఇష్టం లేనివి మాలో ఏమున్నాయో మాకు చూపించండి, వాటిని డిస్ట్రాయ్ చేయండి, వాటిని తొలగించండి, వాటి ప్లేస్లో నీ జీవాన్ని నింపండి. ఇక్కడున్న ప్రతి ఒక్కరిలో, నేను ఆన్లైన్లో చూస్తున్న వారందరిలో నీ ఆత్మాభిషేకం అనుగ్రహించి, అయ్యా మాలో పులిసిన పిండిని తొలగించి నీ జీవముతో మమ్మల్ని నింపి నీలో బహుగా ఫలింపజేయమని యేసుక్రీస్తు ప్రభు పరిశుద్ధ నామంలో ప్రార్థించి వేడుకొనిచున్నాము తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.